ఓకే. మనము స్టార్ట్ అండ్ స్టాప్ చేయాలి. స్టార్ట్ అండ్ స్టాప్ మనము ఏ టూల్స్ యూజ్ చేసి స్టార్ట్ అండ్ స్టాప్ చేయాలి. ఇదిగోండి మన ఆపరేటింగ్ సిస్టమ్‌లో విఎం క్లిక్ చేసి సెండ్ కంట్రోల్ ప్లస్ ఆల్ ప్లస్ డిలీట్ క్లిక్ చేయాలి. మనకి ఇన్‌స్టాలేషన్ ముందు మనకి ఒకే ఒక యూజర్ ఉంటది. అది అడ్మినిస్ట్రేటర్ యూజర్. ఇన్‌స్టాలేషన్ తర్వాత మనకి ఎస్ఐడి ఏడిఎం అనే ఒక యూజర్ కూడా ఉంటది. దీంట్లో లాగిన్ అవ్వాలి మనం. ఈ యూజర్ పాస్వర్డ్ వచ్చి మాస్టర్ పాస్వర్డ్ ఇవ్వాలి. ఎంటర్. మనం లాగిన్ అయ్యాక వెయిట్ చేయాలి. లాగిన్ అయ్యాక వెయిట్ చేయాలి. ఎందుకు వెయిట్ చేయాలి అంటే, ఇప్పుడు ఇదిగోండి ఈ ఎస్ఏపీ మేనేజ్మెంట్ కన్సోల్ అనేది ఒక టూలు. దీన్ని డబుల్ క్లిక్ చేస్తే, యెస్ క్లిక్ చేసి, దీన్ని ఇప్పుడు ఎస్ఏపీ ఎంఎంసీ అని పిలవాలి. మ్యాజ్ ఇక్కడ ఎక్స్పాండ్ చేస్తే ఓపెన్ అవుద్ది. ఓకే. ఓపెన్ అయింది ఇప్పుడు. సో, ఇది ఏంటంటే ఎస్ఏపీ మేనేజ్మెంట్ కన్సోల్. ఇదిగోండి ఇప్పుడు ఇది కూడా ఓపెన్ చేస్తే చూపించింది. ఇప్పుడు క్లోజ్ చేస్తున్నాను. ఓకే. దీన్ని ఎస్ఏపీ మేనేజ్మెంట్ కన్సోల్ టూల్ అంటారు. క్లియర్‌గా అర్థం చేసుకోండి. ఈ టూలు విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్‌లో ఒక్కటే ఉంటది. ఏ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్‌లో ఆ టూల్ అనేది మనకు కనిపియదు. విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్‌లో ఒక్కటే కనిపిస్తది. అది ఇన్‌స్టాలేషన్ టైమ్‌లోనే క్రియేట్ అవుద్ది. ఇన్‌స్టాలేషన్ కంప్లీట్ అయ్యాక డెస్క్‌టాప్ మీద ఉంటది. అలాగే ఇక్కడ సెర్చ్ ఐకాన్‌లో మనం ఎస్ఏపీ మేనేజ్మెంట్ కన్సోల్ ఇదిగోండి ఇక్కడ కూడా మనం చూడొచ్చు. ఓపెన్ చేయొచ్చు అక్కడి నుంచి కూడా. సో, ఇప్పుడు దీన్ని డబుల్ క్లిక్ చేస్తే, యెస్ క్లిక్ చేసి దీన్ని ఎక్స్పాండ్ చేయాలి. మన సిస్టము ఎక్స్పాండ్ రెడ్ మార్క్ అంతే ఎర్రర్. మనం అలాగే వదిలేయొచ్చు. ఆ ఎర్రర్ అనేది పోద్ది. అలాగే వదిలేస్తే ఆ ఎర్రర్ అనేది పోద్ది. లేదు ఇదిగోండి పోయింది చూడండి. లేదు అలా పోలేదంటే ఇక్కడ మన సిస్టమ్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ రిఫ్రెష్ బటన్ అంటారు ఇది. ఈ రిఫ్రెష్ క్లిక్ చేసినా పోద్ది. ఇక్కడ అన్ని ఇన్‌స్టాన్సెస్ ఇలాగా క్లియర్‌గా చూపియాలి. మనం ఎన్ని ఇన్‌స్టాన్సెస్ ఇన్‌స్టాల్ చేసాం అన్ని ఇన్‌స్టాన్సెస్ క్లియర్‌గా చూపియాలి. సో, దీని పేరేంటి? ఎస్ఏపీ మేనేజ్మెంట్ కన్సోల్. అంటే ఎస్ఏపీ ఎంసీ. ఎస్ఏపీ మేనేజ్మెంట్ కన్సోల్. అంటే ఎస్ఏపీ ఎంసీ దాని పేరు. ఎస్ఏపీ మేనేజ్మెంట్ కన్సోల్, ఎస్ఏపీ ఎంసీ. కానీ దాన్ని ఓపెన్ చేశాక ఎస్ఏపీ మైక్రోసాఫ్ట్ మేనేజ్మెంట్ కన్సోల్ అని పిలవాలి. దాన్ని ఓపెన్ చేశాక ఎస్ఏపీ మైక్రోసాఫ్ట్ మేనేజ్మెంట్ కన్సోల్ ఎస్ఏపీ ఎంఎంసీ అని పిలుస్తారు. ఎస్ఏపీ ఎంసీ అని పిలవచ్చు మీరు. లేదా ఫుల్ ఫామ్ లో ఎస్ఏపీ మేనేజ్మెంట్ కన్సోల్ అని పిలవచ్చు. లేదా ఎస్ఏపీ ఎంఎంసీ అని పిలవచ్చు మీరు. దాన్ని ఫుల్ ఫామ్ లో ఎస్ఏపీ మైక్రోసాఫ్ట్ మేనేజ్మెంట్ కన్సోల్ అని పిలవచ్చు మీరు. ఇదిగోండి ఎస్ఏపీ ఎంసీ మేనేజ్మెంట్ కన్సోల్ దాన్ని ఓపెన్ చేశాక చూడండి ఎస్ఏపీ ఎంఎంసీ ఎస్ఏపీ మైక్రోసాఫ్ట్ మేనేజ్మెంట్ కన్సోల్. ఓకే. సో ఇది ఈ టూల్ ఏంటి? ఇదేంటి? ఈ టూల్ దేనికోసం యూజ్ చేస్తామంటే మనం ఎస్ఏపీ సిస్టమ్ ని స్టార్ట్ చేయడానికి, స్టాప్ చేయడానికి ఇక్కడ ఒక 2 విధాలు ఉంటది. ఎస్ఏపీ సిస్టమ్ ని మనము స్టార్ట్ చే స్టార్ట్ చేయడానికి, స్టాప్ చేయడానికి, రీస్టార్ట్ చేయడానికి మనం ఆ టూల్ యూజ్ చేస్తాం. అలాగే ఎస్ఏపీ సిస్టమ్ లోపల ఉన్న ఇన్‌స్టాన్సెస్ అంటే సిస్టమ్ వైడ్ చేయొచ్చు. ఎస్ఏపీ సిస్టమ్ ని మనం ఎలా స్టార్ట్ చేయొచ్చు అంటే సిస్టమ్ వైడ్ అనేది చేయొచ్చు. లేదా ఇన్‌స్టాన్సెస్ వైడ్ అనేది కూడా చేయొచ్చు. 2 విధాలుగా మనం ఎస్ఏపీ సిస్టమ్ ని స్టార్ట్ అండ్ స్టాప్ చేయొచ్చు. ఓకే. సో, ఇప్పుడు రూల్ ప్రకారము ఫస్ట్ ముందుగా ఏది స్టార్ట్ చేయాలి? డేటాబేస్ స్టార్ట్ చేయాలి రూల్ ప్రకారం. దాని తర్వాత ఈఆర్ఎస్ ఇన్స్టాన్స్ ని స్టార్ట్ చేయాలి. దాని తర్వాత ఏసిఎస్ ఇన్స్టాన్స్ ని స్టార్ట్ చేయాలి. దాని తర్వాత ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ ని, దాని తర్వాత అడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ ని స్టార్ట్ చేయాలి. రూల్ ప్రకారము మనం ఇలా స్టార్ట్ చేయాలి. ఇప్పుడు నా సిస్టంలో ఏమేమి ఉన్నాయి? డేటాబేస్ ఉంది. డేటాబేస్ వచ్చి ఎంఎస్ ఎస్క్యూఎల్ సర్వర్ నా డేటాబేస్ వచ్చి. నెక్స్ట్ ఏముంది? ఏఎస్సిఎస్ ఇన్స్టాన్స్ ఉంది. నెక్స్ట్ ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ ఉంది. నా సిస్టంలో ఇప్పుడు ఆ 3 ఉన్నాయి. ఓకే. సో, ఇప్పుడు రూల్ ప్రకారంగా ఈ 3 ఒకే సిస్టంలో ఉన్నాయి.
ఈ 3 ఒకే సిస్టంలో ఉన్నాయి. డేటాబేస్ ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టెన్స్ ఒకే సిస్టంలో ఉంటే నేను డేటాబేస్ ని సపరేట్ గా స్టార్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఇంకోటి, మనం ఇప్పుడు ముందుగా మనం ఏది స్టార్ట్ చేయాలి? రూల్ ప్రకారంగా ACS ఇన్స్టెన్స్ ని స్టార్ట్ చేయాలి. ఇప్పుడు ACS ఇన్స్టెన్స్ స్టార్ట్ చేసేటప్పుడు డేటాబేస్ రన్నింగ్ లో లేకపోయినా అంతే, డేటాబేస్ స్టాప్ లో ఉంది. ACS ఇన్స్టెన్స్ స్టార్ట్ చేస్తే స్టార్ట్ అయిపోద్ది. ఎందుకు స్టార్ట్ అవుద్ది అంటే ACS ఇన్స్టెన్స్ లోపల వర్క్ ప్రాసెస్ లేవు. మనం వర్క్ ప్రాసెస్ కి కనెక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇన్స్టాన్సెస్ వర్క్ ప్రాసెస్ కి కనెక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. ACS ఇన్స్టెన్స్ లోపల వర్క్ ప్రాసెస్ లేవు. ఆ వర్క్ ప్రాసెస్ కి యూజర్స్ కనెక్ట్ అయ్యి డేటాబేస్ కి కనెక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు కాబట్టి డేటాబేస్ రన్నింగ్ లో లేకపోయినా ACS ఇన్స్టెన్స్ స్టార్ట్ చేస్తే స్టార్ట్ అయిపోద్ది. ఇప్పుడు రూల్ ప్రకారంగా చూసుకుంటే ఖచ్చితంగా మనం ఈ రూల్స్ అనేది ఫాలో అవ్వాలి. రూల్ ప్రకారంగా చూస్తే ముందు మనం ACS ఇన్స్టెన్స్ ని స్టార్ట్ చేసి దాని తర్వాత ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టెన్స్ ని స్టార్ట్ చేయాలి. మనం డేటాబేస్ ని స్టార్ట్ చేయాల్సిన అవసరం లేదు, అది చెప్తాం. ఇప్పుడు దిస్ PC ఇన్స్టాలేషన్ డ్రైవ్ USR SAP SID SYS ప్రొఫైల్. సో ఇదిగో సారీ ప్రొఫైల్కి వచ్చాను. USR SAP EXE UC NTIDM64 ఇక్కడ క్లిక్ చేయండి. ఇదేంటి? కెర్నల్ గ్లోబల్ డైరెక్టరీ. మీకు ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్ లో నేను చెప్పిన్నాను. ఈ ఫోల్డర్ ఏంటి? కెర్నల్ గ్లోబల్ డైరెక్టరీ. దాని లోపల ఏముంటాయి? కెర్నల్ ఫైల్స్ ఉంటాయి. అది కెర్నల్ మెయిన్ డైరెక్టరీ. ఇప్పుడు డి డ్రైవ్ లో USR SAP SID ACS EXE. సో ఇదేంటి? ACS ఇన్స్టెన్స్ కెర్నల్ డైరెక్టరీ. ఇది ACS ఇన్స్టెన్స్ కెర్నల్ డైరెక్టరీ. అంటే ACS ఇన్స్టెన్స్ కెర్నల్ ఫోల్డర్, దాని లోపల ACS ఇన్స్టెన్స్ సంబంధించిన కెర్నల్ ఫైల్స్ ఉంటాయి. ఇప్పుడు మనము SYS EXE UC NTIDM64 ఇక్కడ కెర్నల్ గ్లోబల్ డైరెక్టరీలో చూస్తే SAPCP అనే ఫైల్ ఉంటుంది. మనం కెర్నల్ గ్లోబల్ డైరెక్టరీలో చూస్తే SAPCP అనే ఫైల్ ఉంది. ఓకే, మనం చూసాం. ఇప్పుడు ఈ కెర్నల్ గ్లోబల్ డైరెక్టరీలో SAPCP ఫైల్ ఉంది. SAPCP ఫైల్ ఏంటి? అదొక కెర్నల్ ఫైల్. SAPCP అనేది కెర్నల్ ఫైల్, అదొక కెర్నల్ ఫైల్. ఇప్పుడు SAPCP రోల్ ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. యాక్చువల్ గా SAPCP రోల్ అనేది ఏంటంటే, ఇప్పుడు నేను ఇక్కడ ఇది కెర్నల్ గ్లోబల్ డైరెక్టరీ. నేను ఇప్పుడు ACS ఇన్స్టెన్స్ కెర్నల్ డైరెక్టరీకి వెళ్తున్నాను. ACS EXE ఇక్కడ Ctrl+A అంటే కంట్రోల్ బటన్ ప్రెస్ చేసి ఏ బటన్ ప్రెస్ చేస్తే అన్ని సెలెక్ట్ అవుతాయి. సెలెక్ట్ ఆల్, రైట్ క్లిక్, డిలీట్. ఇదిగోండి కొన్ని మాత్రం డిలీట్ చేయలేను అని చెప్తుంది. ఓకే, ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని స్కిప్ క్లిక్ చేయండి. ఇందులో SAP స్టార్ట్ SRV అనేది ఉంది చూడండి. ACS ఇన్స్టెన్స్ కెర్నల్ డైరెక్టరీ లోపల SAP స్టార్ట్ SRV ఉంది చూడండి. ఆ SAP స్టార్ట్ SRV చాలా ఇంపార్టెంట్. SAP స్టార్ట్ SRV. ఈ SAP స్టార్ట్ SRV ఏం చేస్తుంది అనేది చెప్తాను. ముందు మనకి ఈ SAPCP ఏం చేస్తుంది అనేది మనం తెలుసుకోవాలి. ఓకే, ఇప్పుడు ACS ఇన్స్టెన్స్ కెర్నల్ డైరెక్టరీ అంటే నేను ఇప్పుడు ఈ SAP MMC టూల్ యూస్ చేసి నేను ఇన్స్టాన్సెస్ వైడ్ గా స్టార్ట్ ఎలా చేయాలో చూపిస్తాను మీకు. ఇప్పుడు ఆ SAP MMC టూల్ యూస్ చేసి నేను మీకు ఇన్స్టాన్సెస్ వైడ్ గా ఎలా స్టార్ట్ చేయాలనే చెప్తాను. ఇప్పుడు అంతే, ముందుగా ఇన్స్టాన్సెస్ వైడ్ గా మనం స్టార్ట్ చేయాలంటే ముందుగా ఏది స్టార్ట్ చేయాలి? రూల్ ప్రకారము మన సిస్టమ్ లో ఉన్న ఇన్స్టాన్సెస్ ని బట్టి ముందుగా మనం ACS ఇన్స్టాన్స్ ని స్టార్ట్ చేయాలి. అంటే ఇప్పుడు నేను ACS ఇన్స్టెన్స్ ని స్టార్ట్ చేయకముందు నేను ఏం చేశానంటే ACS ఇన్స్టెన్స్ కెర్నల్ డైరెక్టరీలో ఉన్న ఫైల్స్ అన్ని రిమూవ్ చేసేసాను. నేను కొన్ని ఫైల్స్ అయితే ఒక 6 or 7 ఫైల్స్ రిమూవ్ అవ్వలేదు కాబట్టి అవి ఒక్కటే వదిలేసి కొరవ ఫైల్స్ అన్ని నేను రిమూవ్ చేశాను. ఎందుకు రిమూవ్ చేశానంటే మీకు SAPCP ఏం చేస్తుందని చూపించడానికి ఆ ఫైల్స్ అనేది నేను రిమూవ్ చేశాను. ఇప్పుడు SAP MMC చూస్తే ఇదిగోండి,
ఇది డేటాబేస్. ఈ బ్లూ కలర్ ఐకాన్ ఉంది కదా, ఇది డేటాబేస్ అంటారు. ఇది కంప్యూటర్ నేమ్ తో డిఫైన్ అవుతుంది. దీనికి మనకి ఇన్స్టాలేషన్ టైంలో డేటాబేస్ ఇన్స్టాన్స్ కి ఇన్స్టాన్స్ నంబర్ ప్రొవైడ్ చేయండి అని మనల్ని అడగలేదు, మనం ఇవ్వలేదు. అంటే దానికి డేటాబేస్ ఇన్స్టాన్స్ కి ఇన్స్టాన్స్ నంబర్ అవసరం లేదు. ఇదిగోండి, ఇది కూడా కంప్యూటర్ నేమ్ లో డిఫైన్ చేసి ఉంటుంది. ఇది ఏసిఎస్ ఇన్స్టాన్స్ నంబరు. అలాగే ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ నంబరు. ఇది చూసారా, ఏసిఎస్ ఇన్స్టాన్స్ ఐకాన్ ఇలా ఉంటుంది. ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ ఐకాన్ ఇలా ఉంటుంది. ఎడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ ఐకాన్ కూడా అలాగే ఉంటుంది. అక్కడ గ్రే కలర్ లో ఉంది. గ్రే కలర్ అంటే అర్థం ఏంటంటే ఆ ఇన్స్టాన్స్ స్టాప్ లో ఉందని అర్థము. మనకి 3 కలర్స్ ఇక్కడ డిఫైన్ చేస్తుంది. ఆ కలర్స్ ఏంటనేది మనం తెలుసుకోవాలి. ఒకటి గ్రే. గ్రే అంటే స్టాప్ అని అర్థం. నెక్స్ట్ ఎల్లో. ఎల్లో అంటే మనం స్టార్ట్ చేసేటప్పుడు స్టార్టింగ్, స్టాప్ చేసేటప్పుడు స్టాపింగ్. గ్రీన్. గ్రీన్ అంటే స్టార్ట్ అయింది అని అర్థం. గ్రీన్ అంటే స్టార్ట్ అయింది అని అర్థం. అది. సో ఇప్పుడు ఏసిఎస్ ఇన్స్టాన్స్ గ్రే కలర్ లో ఉంది, అంటే స్టాప్ లో ఉంది. ముందుగా రూల్ ప్రకారం మనం ఏసిఎస్ ఇన్స్టాన్స్ స్టార్ట్ చేయాలి. అంటే ఇప్పుడు మనము ఇన్స్టాన్సెస్ వైడ్ గా ఈ ఎస్ఏపి ఎంఎన్సి టూల్ యూజ్ చేసి ఇన్స్టాన్సెస్ వైడ్ గా స్టార్ట్ చేస్తున్నాం. రైట్ క్లిక్ ఇచ్చి స్టార్ట్ క్లిక్ చేస్తాం. ఇంకోటి, ఇక్కడ స్టార్ట్ చేసే ముందు ఇక్కడ దిస్ పీసీ రైట్ క్లిక్ ఇచ్చి ప్రాపర్టీస్ క్లిక్ చేయాలి. ఇక్కడ అడ్వాన్స్ సిస్టమ్ సెట్టింగ్స్ అడ్వాన్స్డ్ ట్యాబ్, ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్. ఇక్కడ ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్ లో మన డేటాబేస్ యొక్క కంప్యూటర్ నేము, ఇదిగోండి ఈ డేటాబేస్ ఎస్ఏపి సిస్టమ్ ఐడి, ఈ పాత్, ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అని చెక్ చేసుకుంటుంది. అలాగే మనకి ప్రొఫైల్స్ ఉన్నాయి కదా, ఇన్స్టాలేషన్ డ్రైవ్, యుఎస్ఆర్, ఎస్ఏపి, ఎస్ఐడి, ఎస్వైఎస్ ప్రొఫైల్. ఇక్కడ డిఫాల్ట్ ప్రొఫైల్ ఓపెన్ చేసామంటే ఎస్పాడ్ నోట్ ప్యాడ్ ఆల్వేస్ ఓకే. ఇదిగోండి ఈ డిఫాల్ట్ ప్రొఫైల్, ఇదిగోండి డిబిపిఎస్ ఎంఎస్ ఎస్క్యూఎల్ సర్వర్ కంప్యూటర్ నేమ్ డిబిపిఎస్. ఇదిగోండి ఇక్కడ కూడా ఇదిగోండి కంప్యూటర్ నేమ్ కరెక్ట్గా ఉందా, స్కీమా నేమ్ కరెక్ట్గా ఉందా, ఇదిగోండి స్కీమా నేమ్. ఇవన్నీ చెక్ చేసుకుంటుంది. ఇక్కడ ప్రొఫైల్లో ఉన్న ఇన్ఫర్మేషను, ఇక్కడ ఎన్విరాన్మెంటల్ వేరియబుల్లో ఉన్న ఇన్ఫర్మేషను అంతా కరెక్ట్గా ఉందా లేదా అని అది చెక్ చేసుకుంటుంది. మనకి ప్రొఫైల్ ఇన్ఫర్మేషను చెక్ చేసుకుంటుంది. సో ఇక్కడ ఇది మెయిన్ గ్లోబల్ హోస్ట్, ఎస్ఏపి సిస్టమ్ నేము, ఈ ఎస్ఏపి ఈఎక్స్, ఇదిగోండి కెర్నల్ లొకేషన్, ఇదంతా కరెక్ట్గా ఉందా లేదా అని చెక్ చేసుకుంటుంది. ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ చెక్ చేసుకుని అది స్టార్ట్ చేస్తుంది. అంటే ఏదైనా ఇన్ఫర్మేషన్ రాంగ్ ఉంటే స్టార్ట్ చేయదు. ఇదిగోండి ఇక్కడ స్టార్ట్ ప్రోగ్రామ్ అనేది ఉంటుంది. దీన్ని బట్టి ఈ ఇన్స్టాన్స్ ప్రొఫైల్లో స్టార్ట్ ప్రోగ్రామ్ ఉంటుంది. దీన్ని బట్టే అది మనల్ని స్టార్ట్ చేస్తుంది. ఎస్ఏపి స్టార్ట్ ఎస్ఆర్వి ఏం చేస్తుందంటే ఈ స్టార్ట్ ప్రోగ్రామ్ ని ఫాలో అయ్యి స్టార్ట్ చేస్తుంది. సో అంటే స్టార్ట్ చేసేటప్పుడు ఈ ప్రొఫైల్స్ అవసరం కూడా ఉంది. ఓకే, ఇప్పుడు మనము ఏసిఎస్ ఇన్స్టాన్స్ ని రైట్ క్లిక్ ఇచ్చి స్టార్ట్ క్లిక్ చేసాం. మనం ఎస్ఐడి ఏడిఎం అకౌంట్ లో లాగిన్ అయినాం కాబట్టి ఇక్కడ మాస్టర్ పాస్వర్డ్ ఇవ్వాలి. అదే మనం అడ్మినిస్ట్రేటర్ లో లాగిన్ అయితే అడ్మినిస్ట్రేటర్ యూజర్ పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. నేను ఇప్పుడు మాస్టర్ పాస్వర్డ్ ఇస్తున్నాను. ఓకే క్లిక్ చేయాలి. సో ఇది రీఫ్రెష్. ఇదిగోండి ఎల్లో, ఇదిగోండి ఎస్ఏపిసిపి కాపీ చేస్తుంది. ఏం చేస్తుంది, ఇదిగోండి ఇక్కడ డిలీట్ అయిన ఫైల్స్ అన్ని ఎస్ఏపిసిపి. ఎవరు ఎస్ఏపిసిపి ఎక్కడ ఉంది, కెర్నల్ గ్లోబల్ డైరెక్టరీలో ఉంది. ఆ ఎస్ఏపిసిపి ఏం చేసింది, కెర్నల్ గ్లోబల్ డైరెక్టరీలో ఉన్న కెర్నల్ ఫైల్స్ అన్ని తీసుకుని వచ్చి ఏసిఎస్ ఇన్స్టాన్స్ కెర్నల్ డైరెక్టరీలో కాపీ చేసింది. ఎస్ఏపిసిపి ఏం చేసింది, ఎస్ఏపిసిపి ఎక్కడ ఉంది, ఈ కెర్నల్ గ్లోబల్ డైరెక్టరీ లోపల ఉంది ఎస్ఏపిసిపి. ఎస్ఏపిసిపి అనేది ఒక కెర్నల్ ఫైల్. ఈ కెర్నల్ గ్లోబల్ డైరెక్టరీలో ఉన్న ఫైల్స్ అన్ని తీసుకుని వచ్చి ఇదిగోండి ఏసిఎస్ ఇన్స్టాన్స్ కెర్నల్ డైరెక్టరీలో కాపీ చేసింది. అసలు దాని పని ఏంటంటే ఆ కెర్నల్ గ్లోబల్ డైరెక్టరీలో ఉన్న ఫైల్స్ అన్ని
సేమ్ ఫైల్స్ ఏసిఎస్ ఇన్స్టెన్స్ కెర్నల్ డైరెక్టరీలో ఉన్నాయా లేదా, ఏదైనా ఫైల్ మిస్ అయిందా లేదా అని చెక్ చేయాలి దాని పని. అదేం చేస్తుంది, నా వల్ల కాదు, నేను అన్ని ఫైల్స్ నేను రీడ్ చేసి ఫైల్ మిస్ అయిందా అన్నీ నాకెందుకు, నువ్వు స్టార్ట్ చేసి వదిలేసావు కదా, నువ్వు స్టార్ట్ చేసి వదిలే, నేను వెనకేం చేస్తానంటే బ్యాక్ ఎండ్ లో నేను కెర్నల్ గ్లోబల్ డైరెక్టరీలో ఉన్న ఫైల్స్ అన్ని తీసుకుని వచ్చేసి కాపీ చేసి ఏసిఎస్ ఇన్స్టెన్స్ కెర్నల్ డైరెక్టరీలో కాపీ చేసి పెట్టేస్తాను. అప్పుడేం జరగద్ది, కెర్నల్ గ్లోబల్ డైరెక్టరీలో ఉన్న ఫైల్స్ సేమ్ ఫైల్స్ ఏసిఎస్ ఇన్స్టెన్స్ కెర్నల్ డైరెక్టరీలో ఉంటుందని అది అలా చేసేస్తుంది. ఆ ఎస్ఏపిసిపి కాపీ అవ్వగానే ఏం జరగద్దంటే ఇక్కడ ఎస్ఏపి స్టార్ట్ ఎస్ఆర్వి అనే ఫైల్ ఉంటుంది. ఎస్ఏపి స్టార్ట్ ఎస్ఆర్వి అనే ఫైల్ ఉంటుంది. ఇదిగోండి, ఈ ఎస్ఏపి స్టార్ట్ ఎస్ఆర్వి ఎక్కడ ఉంటుంది, ఏసిఎస్ ఇన్స్టెన్స్ కెర్నల్ డైరెక్టరీ లోపల ఈ ఎస్ఏపి స్టార్ట్ ఎస్ఆర్వి ఫైల్ ఉంది. ఇది కూడా ఒక కెర్నల్ ఫైల్. ఈ ఎస్ఏపి స్టార్ట్ ఎస్ఆర్వి ఏం చేస్తుందంటే ఈ ఏసిఎస్ ఇన్స్టెన్స్ లోపల ఉన్న మెసేజ్ సర్వర్ ని, ఎన్క్యూ సర్వర్ ని, వెబ్ డిస్పాచర్ ని స్టార్ట్ చేస్తుంది. బై డిఫాల్ట్ ఏసిఎస్ ఇన్స్టెన్స్ లోపల మెసేజ్ సర్వర్, ఎన్క్యూ సర్వర్ ఉంటుంది. కానీ నేను ఇన్స్టాలేషన్ టైంలో వెబ్ డిస్పాచర్ కూడా కావాలని సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి నాకు ఇక్కడ వెబ్ డిస్పాచర్ కూడా చూపిస్తుంది. సో ఎవరు మెసేజ్ సర్వర్ కాంపోనెంట్ ని, ఎన్క్యూ సర్వర్ ని, వెబ్ డిస్పాచర్ ని ఎవరు స్టార్ట్ చేశారు, ఎస్ఏపి స్టార్ట్ ఎస్ఆర్వి స్టార్ట్ చేసింది. ఆ ఎస్ఏపి స్టార్ట్ ఎస్ఆర్వి అనేది ఏంటి, అది ఒక కెర్నల్ ఫైల్. అది ఎక్కడ ఉంటుంది, ఏసిఎస్ ఇన్స్టెన్స్ కెర్నల్ డైరెక్టరీ లోపల ఉంటుంది. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఈఎక్సి అంటే ఈఎక్సి ఫోల్డర్ లోపల కెర్నల్ ఫైల్సే ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. సో ఇది మనం స్టార్ట్ చేయకముందు గ్రే కలర్, గ్రే నుంచి ఎల్లోకి వచ్చింది. స్టార్ట్ చేశాక ఎల్లోకి వచ్చింది. ఎల్లో అంటే స్టార్ట్ అవుతున్నానని, గ్రీన్కి వచ్చింది, గ్రీన్ అంటే స్టార్ట్ అయిపోయాను అని అర్థం, అది చెప్తుంది. సో అది ఇక్కడ చూసారా, మన సిస్టమ్ కి ఆఫే సగమే గ్రీన్ కలర్ లో ఉంది, సగం గ్రే కలర్ లో ఉంది. ఎందుకంటే ఇక్కడ ఒక్క ఇన్స్టెన్సే స్టార్ట్ అయింది, ఇంకో ఇన్స్టెన్స్ స్టార్ట్ అవ్వలేదు. ఇది కూడా అంతే. ఇప్పుడు చూడండి, ఇక్కడ కూడా నేను ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టెన్స్ ఈఎక్సికి వచ్చి, ఇదిగోండి ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టెన్స్ కెర్నల్ డైరెక్టరీ, Ctrl+A, రైట్ క్లిక్, డిలీట్. ఇదిగోండి కొన్ని డిలీట్ అవ్వు, ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని స్కిప్. ఇప్పుడు నేను ఇక్కడ కూడా ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ కెర్నల్ డైరెక్టరీలో కూడా నేను కెర్నల్ ఫైల్స్ ని డిలీట్ చేసేసాను. ఇప్పుడు మనము రూల్ ప్రకారంగా ఏసిఎస్ ఇన్స్టాన్స్ స్టార్ట్ చేసిన తర్వాత ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ స్టార్ట్ చేయాలి. రైట్ క్లిక్, స్టార్ట్. ఇప్పుడు పాస్వర్డ్ అడగదు, ఆల్రెడీ ఇచ్చేసాం కాబట్టి పాస్వర్డ్ అడగదు. ఇదిగోండి రిఫ్రెష్, ఇదిగోండి ఎస్ఏపిసిపి చూడండి, ఇక్కడ ఫైల్స్ కాపీ చేస్తాను చూడండి, ఫైల్స్ వస్తున్నాయి చూడండి. ఇదిగోండి ఎవరు, ఎస్ఏపిసిపి కాపీ చేస్తుంది, అదే చెప్తున్నారు ఇక్కడ, ఎస్ఏపిసిపి కాపీ చేస్తుంది. ఈ ఎస్ఏపిసిపి కాపీ జరిగాక డేటాబేస్ స్టార్ట్ అవుతుంది. ఈ ఎస్ఏపిసిపి కాపీ జరిగాక డేటాబేస్ స్టార్ట్ అవుద్ది, కానీ ఇక్కడ మనకు చూపిదు. ఎంఎస్ SQL సర్వర్ డేటాబేస్ యూజ్ చేసినప్పుడు చూపిదు, కానీ ఎస్ఏపిసిపి కాపీ జరిగాక డేటాబేస్ స్టార్ట్ అవుద్ది. డేటాబేస్ స్టార్ట్ అయ్యాక ఈ ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ లోపలే స్టార్ట్ అవుద్ది. ఇదిగోండి ఎల్లో, గ్రే నుంచి ఎల్లో, ఎల్లో అంతే. ఇదిగోండి ఇది చూడండి, ఐజెస్ వాచ్ డాగ్ స్టార్ట్ అయిపోయి కాంగ్ ఉంది. డిస్పాచర్ చూడండి స్టేటస్ ఎలా ఉందో. ఇక్కడ వర్క్ ప్రాసెస్ చూడండి, అన్ని న్యూ ఉన్నాయి, నో ఉన్నాయి, న్యూ నో, న్యూ నో. డిస్పాచర్ రన్నింగ్ లోనే ఉంది కానీ స్టేటస్ అలా చూపిస్తుంది. ఐజెస్ వాచ్ డాగ్ స్టార్ట్ అయిపోయి కాంగ్ ఉంది. ఈ డిస్పాచర్ ఈ గేట్వేని, ఐసిఎం ని, ఈ వర్క్ ప్రాసెస్ ని స్టార్ట్ చేయాలి. ఇదిగోండి ఇవన్నీ ఇప్పుడు న్యూ ఎస్ వచ్చాయి, రిఫ్రెష్. ఇదిగోండి ఇవన్నీ వెయిట్ ఎస్కి రావాలి. స్టార్ట్ అవ్వకముందు ఏంటి, ఇవన్నీ న్యూలో ఉన్నాయి, ఇవన్నీ నోలో ఉన్నాయి. స్టార్ట్ అయ్యాక ఇవన్నీ వెయిట్కి రావాలి, ఇవన్నీ స్టార్ట్ కండిషన్ ఎస్ లో ఉండాలి. ఇక్కడ చూసారా అన్ని స్టార్ట్ అయిపోయాయి. ఇక్కడ ఒకటి గుర్తు పెట్టుకోండి, ఇక్కడ ఇదిగోండి ఎస్ఏపిసిపి కాపీ జరిపింది. ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ మనం స్టార్ట్ చేయగానే ఏం జరిగింది, ఎస్ఏపిసిపి దాని పని అది చేసింది. ముందు ఏం చేసింది ఎస్ఏపిసిపి, దాని పని ఏం చేసింది, ఎస్ఏపిసిపి కెర్నల్ గ్లోబల్ డైరెక్టరీలో ఉన్న కెర్నల్ ఫైల్స్ అన్ని తీసుకుని వచ్చి ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ కెర్నల్ డైరెక్టరీలో కాపీ చేసి పెట్టింది. ఎస్ఏపిసిపి పని అయిపోయాక నెక్స్ట్ ఏం జరిగింది, డేటాబేస్ స్టార్ట్ అవుద్ది. డేటాబేస్ స్టార్ట్ అయ్యాక ఈ డిస్పాచరు ఐజెస్ వాచ్ డాగ్ స్టార్ట్ అవుద్ది. డేటాబేస్ ని ఎవరు స్టార్ట్ చేస్తారు, ఎస్ఏపి హోస్ట్ ఏజెంట్ స్టార్ట్ చేస్తుంది డేటాబేస్ ని.
ఈ డిస్పాచరు ఐజెస్ వాచ్ డాగ్ ఎవరు స్టార్ట్ చేస్తారు? ఎస్ఏపి స్టార్ట్ చేస్తారు. డేటాబేస్ ని ఎస్ఏపి పోస్ట్ ఏజెంట్ స్టార్ట్ చేస్తుంది. డిస్పాచరు ఐజెస్ వాచ్ డాగ్ ఎవరు స్టార్ట్ చేస్తారు? ఎస్ఏపి స్టార్ట్ సర్వీస్ స్టార్ట్ చేస్తుంది. ఇక్కడ ఉన్న ఈ గేట్వేని ఐసిఎం ని గేట్వే ఐసిఎం వర్క్ ప్రాసెస్ ని ఎవరు స్టార్ట్ చేస్తారంటే గేట్వేని ఐసిఎం ని వర్క్ ప్రాసెస్ ని ఎవరు స్టార్ట్ చేస్తారంటే డిస్పాచర్. సో ఎస్ఏపి స్టార్ట్ సర్వీస్ స్టార్ట్ చేయగానే ఐజెస్ వాచ్ డాగ్ స్టార్ట్ అయిపోయి కామ్ ఉంటుంది. కానీ డిస్పాచర్ ఏంటంటే అది స్టార్ట్ అవుతూ ఉంటుంది, అది పూర్తిగా స్టార్ట్ అవ్వదు. అది స్టార్ట్ అవుతూ అదేం చేస్తుందంటే గేట్వేని ఐసిఎం ని వర్క్ ప్రాసెస్ ని స్టార్ట్ చేస్తుంది. ఈ మూడింటిని స్టార్ట్ చేశాకే డిస్పాచర్ ఇక్కడ రన్నింగ్ లోకి వస్తుంది. సో ఈ విధంగా మనం ఇన్స్టాన్సెస్ వైడ్ గా ఈ విధంగా మనం ఎస్ఏపి సిస్టమ్ ని స్టార్ట్ చేయాలి. ఎస్ఏపి ఎంఎంసి టూల్. ఇప్పుడు మన సిస్టమ్ లో అడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ ఉంటే ఇప్పుడు మనం అడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ ని స్టార్ట్ చేయాలి ఆ విధంగా. సో ఇక్కడ మీకు అర్థమైంది క్లియర్ గా. సో ఇక్కడ కూడా అంతే, మనకి గ్రే నుంచి ఎల్లోకి, ఎల్లో నుంచి గ్రీన్ కి వచ్చింది. ఇక్కడ మనము ఎస్ఏపి సిపి రోల్ ఏంటి, ఎస్ఏపి పోస్ట్ ఏజెంట్ రోల్ ఏంటి, ఎస్ఏపి స్టార్ట్ ఎస్ఆర్వి రోల్ ఏంటి, స్టార్ట్ చేశాక బ్యాక్ ఎండ్ లో ఏం జరుగుతుంది, డేటాబేస్ ని ఎవరు స్టార్ట్ చేస్తారు. ఈ ఎస్ఏపి ఎంఎంసి టూల్ అనేది డేటాబేస్ స్టార్ట్ చేయడానికి సపోర్ట్ చేయదు. ఈ ఎస్ఏపి ఎంఎంసి టూల్ డేటాబేస్ ని స్టార్ట్ చేయడానికి సపోర్ట్ చేయదు. ఆ ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకోవాలి. ఓకే, ఎస్ఏపి ఎంఎంసి టూల్ డేటాబేస్ ని స్టార్ట్ చేయడానికి సపోర్ట్ చేయదు. ఓకే, సో ఇప్పుడు ఇన్స్టాన్సెస్ వైడ్ గా స్టార్ట్ ఎలా చేయాలో తెలుసుకున్నాం. సీక్వెన్స్ ఇది స్టార్ట్ చేసేటప్పుడు మనం ఇన్స్టాన్సెస్ వైడ్ గా సీక్వెన్స్ ఇది ఎస్ఏపి ఎంఎంసి యూజ్ చేసి స్టార్ట్. ఇప్పుడు స్టాప్ కి సీక్వెన్స్ ఏంటి? రివర్స్ ఆర్డర్. రివర్స్ అంటే ఏది లాస్ట్ స్టార్ట్ అయిందో అది ముందు స్టాప్ అవ్వాలి. అంటే ముందు ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ స్టాప్ అవ్వాలి, దాని తర్వాత ఏఎస్సిఎస్ ఇన్స్టాన్స్ స్టాప్ అవ్వాలి. అది రూల్. అంటే ఇప్పుడు ముందుగా మనము ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ కి రైట్ క్లిక్ ఇచ్చి స్టాప్ క్లిక్ చేయాలి. ఇక్కడ హార్డ్ షట్ డౌన్, సాఫ్ట్ షట్ డౌన్ అని రెండు రకాలు ఉంటాయి. మనం స్టాప్ చేసేటప్పుడు రెండు రకాల ఆప్షన్స్ వస్తాయి, హార్డ్, సాఫ్ట్. ఏంటి అర్థం ఈ రెండింటికంటే? హార్డ్ షట్ డౌన్ అంటే ఇప్పుడు మీ కంపెనీలో యూజర్స్ ఒక 10 మంది లాగిన్ అయి వర్క్ చేస్తున్నారు. నేను సడన్ గా స్టాప్ క్లిక్ చేసి హార్డ్ షట్ డౌన్ సెలెక్ట్ చేసుకుంటే యూజర్స్ 10 మంది లాగిన్ లో ఉన్న వాళ్ళు ఇంపార్టెంట్ వర్క్ చేస్తున్నా సంబంధం లేదు, వెంటనే సిస్టమ్ ని డౌన్ చేసేస్తుంది. అదే ఇక్కడ ఉంది చూడండి మీకు, ఇమ్మీడియట్లీ స్టాప్ ద ఎస్ఏపి ఇన్స్టాన్స్. హార్డ్ షట్ డౌన్ ఎప్పుడు సెలెక్ట్ చేసుకుంటాం? ఇమ్మీడియట్లీగా ఆ ఇన్స్టాన్స్ అనేది నాకు స్టాప్ అయిపోవాలి, అప్పుడు మనం హార్డ్ షట్ డౌన్ అనేది సెలెక్ట్ చేసుకుంటాం. సాఫ్ట్ అనేది ఏంటి? ఇక్కడ సాఫ్ట్ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ టైం ఉంటుంది, ఆ టైం సెట్ చేసుకోవాలి. అప్పుడు ఏం జరగద్దంటే మనం సాఫ్ట్ సెలెక్ట్ చేసుకుని టైం సెలెక్ట్ చేసుకున్నాక అందులో న్యూ యూజర్స్, అంటే ఇంకా న్యూ యూజర్స్ ఆ సిస్టంలోకి లాగిన్ అవ్వలేరు. లోడ్ బ్యాలెన్సింగ్ నుంచి కూడా ఈ ఏసిఎస్ ఇన్స్టాన్స్ ని రిమూవ్ చేసేస్తుంది. అంటే ఈ సిస్టంలోకి ఎప్పుడైతే మనం సాఫ్ట్ టైం సెలెక్ట్ చేసుకుంటామో ఈ సిస్టంలోకి న్యూ యూజర్స్ లాగిన్ కుదరదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 10 యూజర్స్ ఉన్నారు, వాళ్ళొక్కరే వాళ్ళు పని చేయగలరు ఆ సిస్టంలో. ఎవరైనా కొత్త యూజర్ లాగిన్ అవ్వాలన్నా లాగిన్ అవ్వలేరు. ఇప్పుడు ఆ యూజర్స్ కూడా ఎవరైతే 10 మంది లాగిన్ అయినారో వాళ్ళు ఇంపార్టెంట్ పని ఏం చేయకుండా ఊరినే సెక్షన్స్ ఓపెన్ చేసి అలాగే ఉంచితే అది సాఫ్ట్ కాస్త హార్డ్ షట్ డౌన్ గా మారి ఇమీడియట్ గా స్టాప్ చేసేస్తుంది. లేదు వాళ్ళు లాగిన్ అయిన వాళ్ళు ఇంపార్టెంట్ వర్క్ చేస్తున్నారని తెలుసుకుంటే అదేం చేస్తుంది అంటే వెయిట్ చేస్తుంది, వాళ్ళు వర్క్ కంప్లీట్ అయ్యి వాళ్ళ సెక్షన్స్ అన్ని క్లోజ్ చేసేదాకా వెయిట్ చేస్తుంది. ఎప్పుడు దాకా? ఈ పర్టికులర్ టైం రన్ అయ్యేదాకా. ఎప్పుడైతే ఇక్కడ ఆ పర్టికులర్ డేట్ పర్టికులర్ టైం రీచ్ అయిపోద్దో సిస్టమ్ షట్ డౌన్ అయిపోద్ది ఇమీడియట్లీగా. అది డిఫరెన్స్ హార్డ్ కి సాఫ్ట్.
ఇప్పుడు నేను ఇక్కడ హార్డ్ సెలెక్ట్ చేసుకుని ఓకే క్లిక్ చేశాను. రీఫ్రెష్. ఇక్కడ వర్క్ ప్రాసెస్ అనేది స్టేటస్ ఇంపార్టెంట్. ఇదిగోండి, ఇవన్నీ డౌన్ లోకి వచ్చి ఇవన్నీ నోకి వచ్చి. ఇదిగోండి, ఐజిఎస్ వాచ్ డాగ్ స్టాప్ అయిపోయింది. డిస్పాచర్ డౌన్ అవుతుంది. డిస్పాచర్ ఎప్పుడు మనకి డౌన్ స్టాప్ చూపిస్తుంది? డిస్పాచర్ గేట్ వేని ఐసిఎం ని స్టాప్ చేసి వర్క్ ప్రాసెస్. ఇదిగోండి, ఇప్పుడు ఇక్కడ మనకి వర్క్ ప్రాసెస్ చూపింది. ఎప్పుడైతే వర్క్ ప్రాసెస్ అక్కడ డౌన్ నో వచ్చేసిన స్టాప్ అయిపోయినట్టే. సో ఈ డిస్పాచరే ఐజిఎస్ వాచ్ డాగ్ స్టాప్ అయిపోయి కామ్గా ఉంటుంది, కానీ డిస్పాచరే గేట్ వేని ఐసిఎం ని ఆ వర్క్ ప్రాసెస్ ని స్టాప్ చేశాక ఇది స్టాప్ లోకి వస్తుంది. ఇదిగోండి, ఇప్పుడు మనకి ఇది గ్రీన్ నుంచి ఎల్లోకి వచ్చింది, ఎల్లో నుంచి గ్రేకి వచ్చేసింది. ఇదిగోండి, సిస్టమ్ సగం గ్రేలో ఉంది. ఇప్పుడు మళ్ళీ మనం ఏసిఎస్ ఇన్స్టెన్స్ ని స్టాప్ చేయాలి. రైట్ క్లిక్, స్టాప్, సేమ్ ఆర్ట్, ఓకే, రీఫ్రెష్. ఎల్లోకి వచ్చింది, ఇదిగోండి గ్రే అయిపోయింది. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఏసిఎస్ ఇన్స్టెన్స్ చాలా తొందరగా స్టార్ట్ అండ్ స్టాప్ అవుతుంది, కానీ ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టెన్స్ టైం తీసుకుంటుంది స్టార్ట్ అవడానికి స్టాప్ అవడానికి. అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు క్లోజ్ చేసేయాలి. ఇదిగోండి, ఇది క్లోజ్ చేసినప్పుడు ఎప్పుడు మనకి పాపప్ వస్తుంది. ఎప్పుడు ఇది పాపప్ వచ్చినా ఏమని అడుగుతుంది? సేవ్ కన్సోల్ సెట్టింగ్స్ టు ఎస్ఏపి ఎంఎన్సి. మనం సేవ్ చేసేది ఏం లేదు అక్కడ. అందువల్ల ఎప్పుడు మనకి పాపప్ వచ్చినా నో క్లిక్ చేయండి. ఓకే, మనము ఇప్పుడు ఏం చేసాము? ఎస్ఏపి ఎంఎన్సి అనే టూల్ యూజ్ చేసి, ఎస్ఏపి మైక్రోసాఫ్ట్ మేనేజ్మెంట్ కన్సోల్ టూల్ యూజ్ చేసి మనం ఎస్ఏపి సిస్టమ్ ని ఇన్స్టాన్సెస్ వైడ్ గా స్టార్ట్ చేసాము, స్టాప్ చేసాము. ఇప్పుడు సిస్టమ్ వైడ్ గా ఎలా స్టార్ట్ అండ్ స్టాప్ చేయాలో చూద్దాం. సిస్టమ్ వైడ్ గా ఇదిగోండి, డబుల్ క్లిక్ చేసి ఎస్ఏపి ఎంఎన్సిని ఎస్ క్లిక్ చేయాలి, ఎక్స్పాండ్ చేయాలి, ఎర్రర్ సెలెక్ట్ చేసుకుని రీఫ్రెష్. ఇదిగోండి, ఎర్రర్ పోయింది. ఇప్పుడు రైట్ క్లిక్ ఇవ్వండి సిస్టమ్ ని. ఇందాక ఇలా చెప్పాను కదా, ఇప్పుడు చూడండి ఆల్ టాస్క్ స్టార్ట్. ఇక్కడ స్టార్ట్ టు టైమ్ అవుట్ పీరియడ్ అని ఉంది. 300 సెకండ్స్ ని దీన్ని మనం తగ్గించుకోవచ్చు లేదా మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో నేను డిఫాల్ట్ 300 ఉంచున్నాను. ఇక్కడ మీకు ఆన్సర్ కూడా ఉంది. డిఫైన్ హౌ లాంగ్ టు వెయిట్ ఫర్ అన్ ఎస్ఏపి సిస్టమ్ టు స్టార్ట్. ఇఫ్ టైమ్ అవుట్ పీరియడ్ హాస్ రీచ్ ది రిమైనింగ్ ఎస్ఏపి ఇన్స్టెన్స్ ఆర్ నాట్ స్టార్టెడ్. సో ఇప్పుడు అది మనల్ని అడుగుతుంది, నేను ఎంతసేపు వెయిట్ చేయాలి ఆ సిస్టమ్ లో ఉన్న ఆ సిస్టమ్ స్టార్ట్ అవుదానికని మనల్ని అడుగుతుంది. 300 సెకండ్స్ అని ఇచ్చాం, అంటే ఒక 5 మినిట్స్ ఇచ్చాం. 5 మినిట్స్ లో కానీ ఇప్పుడు 5 మినిట్స్ లో ఏసిఎస్ ఇన్స్టెన్స్ స్టార్ట్ అయ్యి ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టెన్స్ స్టార్ట్ అవ్వలేదంటే ఆ ఇన్స్టెన్స్ ఇంకా స్టార్ట్ అవ్వదు. అది అర్థం. అంటే అది వెయిట్ చేస్తుంది ఆ టైం లోపలే నువ్వు స్టార్ట్ అవ్వాలని. నువ్వు స్టార్ట్ అవ్వలేదంటే ఆ టైం అయిపోయిందంటే కొరవి స్టార్ట్ అవ్వదు. ఏదైతే స్టార్ట్ అవ్వలేదో అవి స్టార్ట్ అవ్వవు. సో ఇక్కడ ఇప్పుడు ఓకే క్లిక్ చేయాలి. సేమ్ మళ్ళీ మాస్టర్ పాస్వర్డ్ final _ 1 2 3 4 ఓకే క్లిక్ చేయాలి. సో ఇప్పుడు మనకి ఇది సిస్టమ్ వైడ్. రీఫ్రెష్. ఇదిగోండి, ఏసిఎస్ ఇన్స్టెన్స్ ఎల్లోకి వచ్చి గ్రీన్ కి వచ్చింది. ఇప్పుడు ప్రైమరీ ఎల్లోలోకి వచ్చింది అది. సో వెయిట్ చేయాలి. ఇక్కడ మనకి సగం గ్రీన్ సగం ఆఫ్ ఉంది. అది మొత్తం గ్రీన్ కి వస్తే స్టార్ట్ అయిపోయినట్టు. అన్ని ఇన్స్టాన్సెస్ గ్రీన్ లో ఉండాలి, మీ సిస్టమ్ గ్రీన్ లో ఉండాలి. ఆ ఎస్ఏపి సిస్టమ్స్ లోపల ఎన్ని సిస్టమ్స్ ఇన్స్టాల్ చేశారో అన్ని సిస్టమ్స్ మీకు చూపిస్తుంది. సో మీకు చెప్పాను, ఏసిఎస్ ఇన్స్టాన్స్ చాలా తొందరగా స్టార్ట్ అవుతుంది. ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ కొంచెం టైం తీసుకుంటుంది. చూడండి, 2 ఇన్స్టాన్సెస్ గ్రీన్ కి వచ్చేసింది. టోటల్ సిస్టమ్ మొత్తం గ్రీన్ కి వచ్చింది, స్టార్ట్ అయిపోయింది. అసలు ఏంటి స్టార్ట్ అంటే, ఇది స్టార్ట్ అవుతేనే యూజర్స్ ఎస్ఏపి సిస్టమ్ లోకి లాగిన్ అవ్వగలరు. ఎస్ఏపి సిస్టమ్ స్టార్ట్ అవ్వకుండా యూజర్స్ ఎస్ఏపి సిస్టమ్ లోకి లాగిన్ అవ్వలేరు. అందువల్ల కంపెనీలో బేసిస్ అడ్మినిస్ట్రేటరే స్టార్ట్ చేయాలి. ఓకే, స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు స్టాప్ ఎలాగా? రైట్ క్లిక్ ఇచ్చి ఆల్ టాస్క్ స్టాప్. ఇదిగోండి, హార్డ్ షట్ డౌన్. ఇక్కడ మళ్ళీ పీరియడ్
300 సెకండ్స్ లోపల ఇది కూడా ఇక్కడ ఇంక్రీజ్ చేసుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. 300 సెకండ్స్ లోపల నేను కానీ స్టాప్ అవ్వలేదు, ఏదో ఒక ఇన్స్టెన్స్ కానీ స్టాప్ అవ్వలేదు అంతా ఇన్స్టెన్స్ ఇంకా స్టాప్ అవ్వదు. ఓకే, సేమ్ గ్రీన్ నుంచి ఎల్లోకి వచ్చి ఎల్లో నుంచి గ్రేకి వచ్చేస్తుంది, అప్పుడు స్టాప్ అయిపోయినట్టు. ఓకే, క్లోజ్ చేసేసేది. ఇప్పుడు ఇక్కడ మనం నో క్లిక్ చేయాలి, అయిపోయింది. ఎస్ఏపి ఎంఎంసి టూల్ యూస్ చేసి మనము ఇన్స్టాన్సెస్ వైడ్ గా స్టార్ట్ అండ్ స్టాప్, సిస్టమ్ వైడ్ గా స్టార్ట్ అండ్ స్టాప్ అనేది చేసాం. ఇప్పుడు ఈ ఎస్ఏపి మేనేజ్మెంట్ కన్సోల్ టూల్ క్లిక్ చేశాను, ఎస్ క్లిక్ చేస్తున్నాను. ఎస్ఏపి ఎంఎంసి టూల్ అనేది ఓపెన్ అయింది, దీన్ని ఇప్పుడు ఎక్స్పాండ్ చేస్తున్నాను. ఓకే, ఎక్స్పాండ్ చేస్తున్నాను. సో ఎర్రర్, మనం సిస్టమ్ క్లిక్ చేసి రీఫ్రెష్ క్లిక్ చేసినా పోద్ది, లేదా వెయిట్ చేసినా ఆ ఎర్రర్ అని పోయి నీట్ గా మన ఇన్స్టాన్సెస్ అన్ని చూపిస్తుంది. అదిగోండి. ఇప్పుడు రూల్ ప్రకారంగా నేను స్టార్ట్ చేయను, అంటే ముందు ఏఎస్సిఎస్ ఇన్స్టాన్స్ స్టార్ట్ చేయాలి. ఏఎస్సిఎస్ ఇన్స్టాన్స్ స్టార్ట్ చేశాక ప్రైమరీ స్టార్ట్ చేయాలి కదా. ముందు నేను ప్రైమరీ స్టార్ట్ చేస్తున్నాను, రైట్ క్లిక్ స్టార్ట్. ఓకే, ఇక్కడ మాస్టర్ పాస్వర్డ్. ఓకే, ఇదిగోండి ఎల్లో, గ్రే నుంచి ఎల్లో. ఇదిగోండి వర్క్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. వర్క్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది. ఇక్కడికి వస్తే ఇదిగోండి సర్వర్ స్టార్ట్అప్ ప్రొసీజర్ రన్నింగ్. ప్రొసీజర్ రన్నింగ్ అంటే డిస్పాచర్ గేట్వేని ఐసిఎంని స్టార్ట్ చేయాలి. వర్క్ ప్రాసెస్ ని స్టార్ట్ చేసేసింది, గేట్వే ఐసిఎం ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఆ రెండు స్టార్ట్ అయితే డిస్పాచర్ కూడా స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ గేట్వే ఐసిఎం అనేది టైం తీసుకుంటుంది, ఎల్లోలో ఉంది. ఐజెస్ వాచ్ డాగ్ అయితే స్టార్ట్ అయిపోయి అది కాంగ్ ఉంటుంది, అదేం చేయదు. ఇంకా ఐజెస్ వాచ్ డాగ్ ఏం చేస్తుంది సిస్టంలో నాన్ గ్రాఫికల్ వ్యూ అని ఉంటుంది, అది సిస్టమ్ తగ్గట్టుగా ఆ వ్యూని డిస్ప్లే చేసి చూపిస్తుంది. సో ఇప్పుడు చూసారా, డిస్పాచర్ స్టార్ట్ అవ్వలేదు. ఇంకోటి ఇక్కడ అన్ని స్టార్ట్ అయింది. ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ లో ఐజెస్ వాచ్ డాగ్, గేట్వే, ఐసిఎం, వర్క్ ప్రాసెస్ అన్ని స్టార్ట్ అయింది. ఇప్పుడు యూజర్స్ లాగిన్ అవ్వచ్చు అంటే లాగిన్ అవ్వలేదు. ఎందుకు? ఖచ్చితంగా డిస్పాచర్ స్టార్ట్ అవ్వాలి. డిస్పాచర్ స్టార్ట్ అవుతేనే యూజర్ లాగిన్ కుదురుతుంది. ఇప్పుడు డిస్పాచర్ ఎంతసేపు మనం వెయిట్ చేసినా అది స్టార్టింగ్ అవుతున్నాను అని అంటది, కానీ స్టార్ట్ అయ్యానని చెప్పదు, రన్నింగ్ లో ఉన్నానని చెప్పదు మనకు. ఎందుకు ఎర్రరు? అది ఎంతసేపు స్టార్ట్ అవట్లేదు, ఎల్లోలో ఉంది. ఎందుకంటే ఇదిగోండి రైట్ క్లిక్ ఇచ్చి డెవలపర్ ట్రేస్ అనేది క్లిక్ చేయాలి మనం. ఇక్కడ స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ చెప్పద్ది, ఇదిగోండి నేను ఎందుకు స్టార్ట్ అవ్వట్లేదు అంటే నేను మెసేజ్ సర్వర్ తో కమ్యూనికేట్ అవ్వలేకపోతున్నాను, మెసేజ్ సర్వర్ రన్నింగ్ లో లేదు అని అంటుంది. ఇదిగోండి కెనాట్ కనెక్ట్ టు మెసేజ్ సర్వర్ డ్యూ టు ఎర్రర్. నేను ఎందుకు ఎర్రర్ అంటే, ఎందుకు నేను స్టార్ట్ అవ్వలేకపోతున్నాను అంటే మెసేజ్ సర్వర్ రన్నింగ్ లో లేదు, నేను మెసేజ్ సర్వర్ ని కనెక్ట్ అవ్వలేకపోతున్నాను, అందుకు నేను స్టార్ట్ అవ్వలేకపోతున్నాను అని డిస్పాచర్ చెప్తుంది. సో మనం ఈ విధంగానే ఇష్యూ వస్తే ఇదిగోండి సెలెక్ట్ చేసుకుని రైట్ క్లిక్ ఇచ్చి డెవలపర్ ట్రేస్ అనేది క్లిక్ చేసి స్క్రోల్ డౌన్ చేసి ఇక్కడ మనకి ఆ ఎర్రర్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది చూసి సాల్వ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఎప్పుడైతే ఏసిఎస్ ఇన్స్టెన్స్ స్టార్ట్ చేస్తామో వెంటనే ఇది రన్నింగ్ లోకి వచ్చేస్తుంది. దానికి ఏం కావాలి? మెసేజ్ సర్వర్ ఎక్కడుంది, అది స్టార్ట్ అయిందా లేదా, అది స్టార్ట్ అయితేనే దీనికి తెలుస్తుంది మెసేజ్ సర్వర్ ఎక్కడ ఉంది అనేది. అప్పుడు అది వెంటనే స్టార్ట్ అయిపోద్ది. చూడండి ఏసిఎస్ ఇన్స్టెన్స్ రైట్ క్లిక్ స్టార్ట్ రిఫ్రెష్, ఇది రన్నింగ్ లోకి వచ్చేస్తుంది. చూడండి ఇదిగోండి. ఎందుకు? ఇక్కడ మెసేజ్ సర్వర్, ఇక్కడ లాస్ట్ ఎన్క్యూ సర్వర్ స్టార్ట్ అవుద్ది. గుర్తుపెట్టుకోండి, ఏసిఎస్ ఇన్స్టెన్స్ లోపల ఎన్క్యూ సర్వర్ లాస్ట్ స్టార్ట్ అవుద్ది. ఇప్పుడు
స్టాప్ అయ్యేటప్పుడు కూడా ఎన్క్యూ సర్వరే లాస్ట్ స్టాప్ అవుద్ది. సో ఇప్పుడు డిస్పాచర్ స్టార్ట్ అయిపోయింది, ఎందుకంటే డిస్పాచర్ తెలుసు ఏసిఎస్ ఇన్స్టాన్స్ స్టార్ట్ అయింది, మెసేజ్ సర్వర్ కి కమ్యూనికేట్ అయిపోయింది కాబట్టి స్టార్ట్ అయింది. ఆ విధంగా ఇష్యూస్ వస్తే మనం ట్రబుల్ షూటింగ్ చేయాలి. సో ఇప్పుడు మీకు అర్థమవుతుంది ఎందుకు రూల్ పెట్టాడు, ఆ రూల్ ఫాలో అయిపోతే ఏం జరగద్దు అనేది మీకు అర్థమైంది. ఇప్పుడు ఈ ఎస్ఏపి ఎంఎంసి టూల్ యూస్ చేసి మనం రీస్టార్ట్ కూడా చేయొచ్చు. కొన్ని సందర్భాల్లో మనం ఎస్ఏపి సిస్టమ్ ని రీస్టార్ట్ చేయాల్సింది వస్తుంది. అది ఎలా అంటే రైట్ క్లిక్ ఇచ్చి ఆల్ టాస్క్ రీస్టార్ట్, లేదా డైరెక్ట్ ఇక్కడ కూడా క్లిక్ చేయొచ్చు. సేమ్. ఓకే. సో రీస్టార్ట్ అంటే ఏంటి, సిస్టమ్ డౌన్ అయ్యి అప్ అవుతుంది, అది రీస్టార్ట్. సో ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమైంది, ఇది ఒక ఎస్ఏపి ఎంఎంసి అనేది ఒక టూల్, ఎస్ఏపి మైక్రోసాఫ్ట్ మేనేజ్మెంట్ కన్సోల్ అనేది ఒక టూల్. ఈ టూల్ యూస్ చేసి ఎస్ఏపి సిస్టమ్ ని స్టార్ట్ చేయవచ్చు, ఇన్స్టాన్సెస్ వైడ్ గా సిస్టమ్ వైడ్ గా స్టార్ట్ చేయొచ్చు, స్టాప్ చేయొచ్చు ఇన్స్టాన్సెస్ వైడ్ గా సిస్టమ్ వైడ్ గా రీస్టార్ట్ చేయొచ్చు అనేది మీరు తెలుసుకున్నారు. ఈ టూల్ దానికోసం యూస్ చేస్తారనేది తెలిసింది మీకు. అలాగే ఈ టూల్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ లో తప్ప ఇంకే ఏ ఆపరేటింగ్ సిస్టమ్ లో అందుబాటులో ఉండదు అనేది మీకు అర్థమైంది. అలాగే ఈ టూల్ అనేది మీకు లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ లో మనకు అందుబాటులో ఉండదు. ఓకే, స్టార్ట్ అయిపోయింది చూడండి, డౌన్ అయ్యి స్టార్ట్ అయింది. ఓకే. సో ఆ విధంగా మనం రీస్టార్ట్ అనేది చేయాలి. సో ఎస్ఏపి ఎంఎంసి టూల్ యూస్ చేసి ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా స్టాప్ చేయాలి అనేది, ఎలా రీస్టార్ట్ చేయాలని చెప్పేసాను. క్లియర్. ఎస్ఏపి ఎంఎంసి టూల్ ద్వారా మనకు కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఇదొక్క టూలే కాకుండా ఇంకేమన్నా ఉన్నాయా, ఎస్ఏపి ఎంఎంసి టూలే కాకుండా ఇంకేమన్నా ఉన్నాయా, అవి ఏంటి, వాటిని యూస్ చేసి ఎలా స్టార్ట్ అండ్ స్టాప్ చేయాలనేది మనం తెలుసుకుందాం. సో ఇది స్టాప్ అయిపోతే ఇంకోటి అవుట్డేటెడ్ కమాండ్ ఉంది, ఆ కమాండ్ గురించి మనం తెలుసుకుందాం. అంటే ఒక కమాండ్ ఉంది, ఆ కమాండ్ ఓల్డెన్ డేస్ లో యూజ్ చేసేవాళ్ళం. ఓకే, ఇప్పుడు సెర్చ్ క్లిక్ చేసి సిఎండి క్లిక్ చేసి ఓపెన్ చేయాలి. ఈ కమాండ్ మనకి అడ్మినిస్ట్రేటర్ యూజర్ లో వర్క్ అవ్వదు, ఎస్ఐడి ఏడిఎం యూజర్ లోనే వర్క్ అవుతుంది ఆ కమాండ్, అది గుర్తుపెట్టుకోండి. అడ్మినిస్ట్రేటర్ యూజర్ లో లాగిన్ అయ్యి ఆ కమాండ్ యూజ్ చేస్తే వర్క్ అవ్వదు, ఎస్ఐడి ఏడిఎం లోనే లాగిన్ అవ్వాలి. ఈ కమాండ్ అనేది ఏంటంటే స్టార్ట్ ఎస్ఏపి స్టాప్ ఎస్ఏపి అనే కమాండ్ ఉండేది. ఓకే. సో ఇంకోటి, ఏసిఎస్ ఇన్స్టాన్స్ ఎందుకు స్టార్ట్ చేయాలి ముందని అడుగుతారు. ఏసిఎస్ ఇన్స్టాన్స్ లోపల ఎన్క్యూ సర్వర్ ఉంటుంది, ఎన్క్యూ సర్వర్ ఎక్కడ ఉంటే అక్కడ స్టార్ట్ చేయాలి ముందు, ఆ ఇన్స్టాన్స్ స్టార్ట్ చేయాలి. ఇంతకుముందు మనకి సెంట్రల్ ఇన్స్టాన్స్ అని చెప్పేవాడు కదా, సెంట్రల్ ఇన్స్టాన్స్ డేటాబేస్ ఇన్స్టాన్సే ఉండేది, ఏసిఎస్ ఇన్స్టాన్స్ ఉండేది కాదు. అప్పుడు ఈ స్టార్ట్ ఎస్ఏపి కమాండ్ యూజ్ చేసాం మనం, అదే వర్క్ అయ్యేది అప్పుడు. స్టార్ట్ ఎస్ఏపి కమాండ్ అందుబాటులో ఉండేది అప్పుడు. ఎప్పుడు సెంట్రల్ ఇన్స్టాన్స్ డేటాబేస్ ఇన్స్టాన్స్ ఉన్నప్పుడు స్టార్ట్ ఎస్ఏపి కమాండ్ ఉండేది, అప్పుడు ఏఎస్సిఎస్ ఇన్స్టాన్స్ మనకు అందుబాటులో లేదు. ఇప్పుడు ఆ స్టార్ట్ ఎస్ఏపి కమాండ్ డిప్ క్రియేటెడ్ అవుట్డేటెడ్ అయిపోయింది, కానీ మీకు ఎలా చేయాలనేది చెప్తాను. కానీ స్టార్ట్ ఎస్ఏపి కమాండ్ యూజ్ చేసి ఇన్స్టాన్సెస్ వైడ్ గానే స్టార్ట్ అండ్ స్టాప్ చేయగలము. స్టార్ట్ ఎస్ఏపి స్పేస్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ఐడి ఎన్డబ్ల్యూఎస్ స్పేస్ ఎన్ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఇన్స్టాన్స్ నంబర్. ముందు ఏ ఇన్స్టాన్స్ స్టార్ట్ చేయాలి, ఏసిఎస్ ఇన్స్టాన్స్, ఏసిఎస్ ఇన్స్టాన్స్ నంబర్ వచ్చి 50 స్పేస్ ఎస్ఏపి డయా హోస్ట్ ఈజ్ ఈక్వల్ టు కంప్యూటర్ నేమ్ బిహెచ్ కాల్ ఎన్డబ్ల్యూఎక్స్సిఐ, ఇది కమాండ్. ఓకే. స్టార్ట్ ఎస్ఏపి స్పేస్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ఐడి స్పేస్ ఎన్ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఇన్స్టాన్స్ నంబర్ స్పేస్ ఎస్ఏపి డయా హోస్ట్ ఈజ్ ఈక్వల్ టు కంప్యూటర్ నేమ్, అది కమాండ్. ఎంటర్. స్టార్ట్ అవుతుంది, ఏసిఎస్ ఇన్స్టాన్స్ స్టార్ట్ అవుతుంది.
ఏసిఎస్ ఇన్స్టెన్స్ స్టార్ట్ అయిపోయింది. ఏసిఎస్ ఇన్స్టెన్స్ స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు సేమ్ కమాండ్ ఇక్కడ ఏదైతే కమాండ్ ఇచ్చామో అదే కమాండ్ ఇక్కడ డ్రాగ్ చేసి కాపీ చేసి ఇక్కడ ఇన్స్టాన్స్ నంబరు 50 బదులు మన ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ నంబర్ 51 ఇవ్వాలి. ఏసిఎస్ ఇన్స్టాన్స్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఏసిఎస్ ఇన్స్టాన్స్ తర్వాత మనం ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ ని స్టార్ట్ చేయాలి కాబట్టి ఎంటర్. ఇప్పుడు ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ స్టార్ట్ అవుతుంది. సో ఏసిఎస్ ఇన్స్టెన్స్ తొందరగా స్టార్ట్ అవుతుంది. ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టెన్స్ టైం తీసుకుంటుంది కాబట్టి వెయిట్ చేయాలి. సో ఈ స్టార్ట్ ఎస్ఏపి కమాండ్ యూజ్ చేసి మనం ఇన్స్టాన్సెస్ వైడ్ గానే స్టార్ట్ చేయగలము. ఈ కమాండ్ అనేది అవుట్డేటెడ్ అయిపోయింది. ఈ కమాండ్ అడ్మినిస్ట్రేటర్ యూజర్ లో లాగిన్ అయ్యి యూజ్ చేస్తే వర్క్ అవ్వదు. ఎస్ఐడి ఏడిఎం యూజర్ లో లాగిన్ అయ్యి యూజ్ చేస్తేనే వర్క్ అవుతుంది. స్టార్ట్ అయింది. ఓకే, సక్సెస్ఫుల్ గా మనం స్టార్ట్ ఎస్ఏపి కమాండ్ యూజ్ చేసి ఇన్స్టాన్సెస్ వైడ్ గా ఎస్ఏపి సిస్టమ్ ని స్టార్ట్ చేసేసాం. ఇప్పుడు స్టాప్ చేయాలి. స్టాప్ చేయాలంటే ముందు ఏ ఇన్స్టాన్స్ ని స్టాప్ చేయాలి? ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ ని స్టాప్ చేయాలి. సేమ్ కమాండ్ కానీ ఇక్కడ స్టార్ట్ ఎస్ఏపి బదులు స్టాప్ ఎస్ఏపి అని ఇవ్వాలి. స్టాప్ ఎస్ఏపి సేమ్ కమాండ్ స్టాప్ SAP space name is equal to SID space NR is equal to instance number space SAP diahost is equal to computer. Enter. ఓకే, స్టాప్ అయిపోయింది సక్సెస్ఫుల్ గా. ఇప్పుడు ఇదే కమాండ్ ని మొత్తం కాపీ చేసుకునేది, ట్రాక్ చేసి మొత్తం సెలెక్ట్ చేసుకుని రైట్ క్లిక్ ఇస్తే కాపీ అయిపోద్ది. మళ్ళీ రైట్ క్లిక్ ఇక్కడ ఇచ్చేసేది. ఇక్కడ ఇన్స్టాన్స్ నంబర్ మార్చుకోవాలి, ఎందుకంటే 50 ఏసిఎస్ ఇన్స్టాన్స్ నంబర్. ఎంటర్. స్టాప్ అయిపోయింది. ఓకే, సో ఇక్కడ చూసారా, మనము ముందుగా ఏం చేసాము? స్టార్ట్ ఎస్ఏపి కమాండ్ యూజ్ చేసి ఇన్స్టాన్సెస్ వైడ్ గా స్టార్ట్ చేసాం సిస్టమ్ ని. తర్వాత స్టాప్ ఎస్ఏపి కమాండ్ యూజ్ చేసి ఇన్స్టాన్స్ వైడ్ గా స్టాప్ చేసేసాం సిస్టమ్ ని. ఇప్పుడు కమాండ్ ప్రాంప్ట్ క్లోజ్ చేయాలంటే ఎగ్జిస్టెన్స్ స్మాల్ లెటర్స్ లో టైప్ చేసి కమాండ్ ప్రాంప్ట్ లో ఎంటర్ బటన్ ప్రెస్ చేయాలి. సో అది స్టార్ట్ ఎస్ఏపి స్టాప్ ఎస్ఏపి కమాండ్, కానీ అది అవుట్డేటెడ్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఇంకా ఏమేమి ఉన్నాయి మనం స్టార్ట్ అండ్ స్టాప్ చేయడానికి? టూల్స్. ఓకే, ఇప్పుడు మనం రెండు యూజ్ చేసాము. ఇప్పుడు ఇంకో టూల్ ఉంది. మనం ఎస్ఏపి సిస్టమ్ ని స్టార్ట్ అండ్ స్టాప్ రీస్టార్ట్ చేయడానికి మొత్తము ఇంకో టూల్ ఉంది. అది కమాండ్ లైన్ టూల్. అది వచ్చి ఎస్ఏపి కంట్రోల్. అది కూడా ఇక్కడ సర్చ్ క్లిక్ చేసి సిఎండి అని టైప్ చేసి కమాండ్ ప్రాంప్ట్ క్లిక్ చేయాలి. సో ఇక్కడ ఎస్ఏపి కంట్రోల్ అనే కమాండ్ ద్వారా మనము స్టార్ట్ స్టాప్ అలా చేయొచ్చు. ముందుగా మనము ఇన్స్టాన్సెస్ వైడ్ గా ఎలా స్టార్ట్ చేయాలో చూద్దాం. SAP కంట్రోల్ స్మాల్ లెటర్స్ లోనే అన్ని స్పేస్ మైనస్ యూజర్ స్పేస్ SIDADM NWX ADM స్పేస్ మాస్టర్ పాస్వర్డ్ వచ్చి ఫైనల్ _ 1234 స్పేస్ మైనస్ NR స్పేస్. సో మనం ఇన్స్టాన్సెస్ వైడ్ గా స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి ఏసిఎస్ ఇన్స్టాన్స్ నంబర్ 50 స్పేస్ మైనస్ ఫంక్షన్ స్పేస్ స్టార్ట్. సో అది కమాండ్ SAP కంట్రోల్ స్పేస్ మైనస్ యూజర్ స్పేస్ SIDADM స్పేస్ మాస్టర్ పాస్వర్డ్ స్పేస్ మైనస్ NR స్పేస్ ACS ఇన్స్టాన్స్ నంబర్ స్పేస్ మైనస్ ఫంక్షన్ స్పేస్ స్టార్ట్. ఎంటర్. సో అది కమాండ్. మనం ACS ఇన్స్టాన్స్ ఒక్కటే స్టార్ట్ చేయాలంటే, ఇన్స్టాన్స్ వైడ్ గా స్టార్ట్ చేయాలంటే అది కమాండ్. ఇప్పుడు అది స్టార్ట్ అయిందా లేదా, ACS ఇన్స్టాన్స్ స్టార్ట్ అయిందా లేదా అని ఎలా తెలుసుకోవచ్చు అంటే, కమాండ్ అంతా డ్రాగ్ చేసి సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ ఇస్తే, మళ్ళీ ఇక్కడ రైట్ క్లిక్ ఇస్తే
ఇక్కడ స్టార్ట్ అనేది బ్యాక్ స్పేస్ ప్రెస్ చేసి రిమూవ్ చేసేసి అక్కడ గెట్ జీ క్యాప్స్, ప్రాసెస్ పీ క్యాప్స్, లిస్ట్ ఎల్ క్యాప్స్. గెట్ లో జీ క్యాప్స్, ప్రాసెస్ లో పీ క్యాప్స్, లిస్ట్ లో ఎల్ క్యాప్స్, ఎంటర్. సో ఈ కమాండ్ యూజ్ చేయటం వల్ల మనకి ఇక్కడ ఏంటంటే ఇదిగో మెసేజ్ సర్వర్ గ్రీన్, ఎన్క్యూ సర్వర్ గ్రీన్, వెబ్ డిస్పాచర్ గ్రీన్, అంటే ఏసిఎస్ ఇన్స్టాన్స్ స్టార్ట్ అయిందని మనం తెలుసుకున్నాం. ఎలాగంటే ఈ కమాండ్ ద్వారా మనం ఏసిఎస్ ఇన్స్టాన్స్ స్టార్ట్ అయిందని మనం తెలుసుకున్నాము. ఎస్ఏపి కంట్రోల్ స్పేస్ మైనస్ యూజర్ స్పేస్ ఎస్ఐడిఎం స్పేస్ మాస్టర్ పాస్వర్డ్ స్పేస్ మైనస్ ఎన్ఆర్ స్పేస్ ఏసిఎస్ ఇన్స్టాన్స్ నంబర్ స్పేస్ మైనస్ ఫంక్షన్ స్పేస్ గెట్ ప్రాసెస్ లిస్ట్. సో ఈ విధంగా మనం ఏసిఎస్ ఇన్స్టాన్స్ ని స్టార్ట్ చేయొచ్చు. ఇప్పుడు మళ్ళీ ఈ కమాండ్ మొత్తాన్ని నేను ట్రాక్ చేసి సెలెక్ట్ చేస్తున్నాను. ట్రాక్ చేసి రైట్ క్లిక్, మళ్ళీ ఇక్కడ రైట్ క్లిక్. ఇక్కడ జస్ట్ ఆ కమాండ్ లో మనము ఏసిఎస్ ఇన్స్టాన్స్ నంబర్ బదులు ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ నంబర్ ఇస్తున్నాము. ఎంటర్. సో ఇప్పుడు ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ అనేది స్టార్ట్ అవుతుంది. సో సేమ్ అప్ యారో కీబోర్డ్ లోనే అప్ యారోస్ ప్రెస్ చేస్తుంటే మనం ఇచ్చిన కమాండ్స్ అనేది చూపిస్తుంది. 51 ఎంటర్. సో అది చూపిస్తుంది. ఇప్పుడు వర్క్ ప్రాసెస్ తెలుసుకోవాలంటే ఇక్కడ గెట్ ప్రాసెస్ లిస్ట్ తీసేసి అక్కడ అబాప్ క్యాప్స్, గెట్ జీ క్యాప్స్, డబ్ల్యూపీ క్యాప్స్, టేబుల్ టీ క్యాప్స్, అబాప్ గెట్ డబ్ల్యూపీ టేబుల్, ఎంటర్. ఇదిగోండి వర్క్ ప్రాసెస్ అన్ని స్టార్ట్ అయిపోయి మళ్ళీ అప్ యారో ఎంటర్. చూడండి రన్నింగ్. సో ఈ విధంగా ఎస్ఏపి కంట్రోల్ కమాండ్ యూజ్ చేసి ఇన్స్టాన్స్ వైడ్ గా మనము ఎస్ఏపి సిస్టమ్ ని స్టార్ట్ చేయొచ్చు. స్టాప్ చేయాలంటే రివర్స్ ఆర్డర్. ముందు ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ స్టాప్ చేయాలి కాబట్టి ఈ కమాండ్ అంతా డ్రాగ్ చేసి సెలెక్ట్ చేసుకుని ఇక్కడ స్టార్ట్ ప్లేస్ లో స్టాప్ ఇవ్వాలి. అంతే, స్టార్ట్ ప్లేస్ లో స్టాప్ ఇవ్వాలి. మనకి నెక్స్ట్ ఈ కమాండ్ అనేది మనకు అవసరం ఉంటుంది, అబాప్ గెట్ డబ్ల్యూపీ టేబుల్. ఓకే, ఇప్పుడు ఎంటర్. సో మనం ఇప్పుడు స్టాప్ అనేది చేస్తున్నాం. ఇదిగోండి అబాప్ గెట్ డబ్ల్యూపీ టేబుల్, ఎంటర్. సో ఇంకా రన్నింగ్ లోనే ఉంది. ఇదిగోండి గెట్ ప్రాసెస్ లిస్ట్ అయితే ఇది. సో ఇప్పుడు మళ్ళీ అప్ యారో ఎంటర్. స్టాప్ అయిపోయింది. ఇదిగోండి ప్రాసెస్ లిస్ట్ చూస్తే స్టాప్ అయిపోయింది. ఇప్పుడు మనం ఫైనల్ గా ఏసిఎస్ ఇన్స్టాన్స్ ని స్టాప్ చేసేయాలి. ఇక్కడ జస్ట్ ఇన్స్టాన్స్ నంబర్ చేంజ్ చేయాలి. అలాగే ఇక్కడ స్టార్ట్ బదులు స్టాప్ ఇచ్చేయాలి. సారీ, కమాండ్ రాంగ్ అయింది అంటే. ఓకే, ఇప్పుడు అప్ యారో గెట్ ప్రాసెస్ లిస్ట్ ఇవన్నీ స్టాప్ అయిపోయింది. ఈ విధంగా ఇప్పుడు కమాండ్ ప్రాంప్ట్ ఎగ్జిస్ట్ అని టైప్ చేసి ఎంటర్. ఈ విధంగా మనం ఏం చేసాము, ఇప్పుడు సిస్టమ్ వైడ్ గా ఎలా స్టార్ట్ చేయాలి, సారీ ఇన్స్టాన్సెస్ వైడ్ గా ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా స్టాప్ చేయాలి, ఎస్ఏపి కంట్రోల్ కమాండ్ యూజ్ చేసి ఇన్స్టాన్సెస్ వైడ్ గా ఎస్ఏపి సిస్టమ్ ని ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా స్టాప్ చేయాలి అనేది మనం తెలుసుకున్నాము. సో ఈ స్టార్ట్ ఎస్ఏపి కమాండ్, స్టాప్ ఎస్ఏపి కమాండ్ యూజ్ చేసి మనం డేటాబేస్ ని స్టార్ట్ అండ్ స్టాప్ చేయలేము. అలాగే ఎస్ఏపి మైక్రోసాఫ్ట్ మేనేజ్మెంట్ కన్సోల్ టూల్ కూడా యూజ్ చేసుకుని మనం డేటాబేస్ ని స్టార్ట్ అండ్ స్టాప్ చేయలేము. అలాగే ఈ ఎస్ఏపి కంట్రోల్ కమాండ్ యూజ్ చేసి కూడా మనం డేటాబేస్ ని స్టార్ట్ అండ్ స్టాప్ చేయలేము. ఇప్పుడు ఇక్కడ మళ్ళీ కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేస్తున్నాను. ఇప్పుడు సిస్టమ్ వైడ్ ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా స్టాప్ చేయాలి. ఎస్ఏపి కంట్రోల్ స్పేస్ మైనస్ యూజర్ స్పేస్ SIDADM NWX ADM స్పేస్ మాస్టర్ పాస్వర్డ్ final_1 2 3 4 స్పేస్
-n స్పేస్. సో ఇక్కడ మీరు సిస్టమ్ వైడ్ గా స్టార్ట్ చేసేటప్పుడు మీరు ఏసిఎస్ ఇన్స్టాన్స్ నంబర్ ఇవ్వచ్చు, లేదా ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ నంబర్ అన్న ఇవ్వచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రైమరీ ఇచ్చాను. స్పేస్ మైనస్ ఫంక్షన్ స్పేస్ స్టార్ట్ సిస్టమ్. స్టార్ట్ సిస్టమ్ అంటే సిస్టమ్ మొత్తాన్ని స్టార్ట్ చేయమని అర్థము. ఒకవేళ మీరు స్పేస్ ఇచ్చి ఆల్ అని కూడా ఇవ్వచ్చు, లేదా ఆల్ ఇవ్వకపోయినా ఏం కాదు, ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. అది కమాండ్. ఎస్ఏపి కంట్రోల్ స్పేస్ మైనస్ యూజర్ స్పేస్ ఎస్ఐడిఎం స్పేస్ మాస్టర్ పాస్వర్డ్ స్పేస్ -n స్పేస్ ఏసిఎస్ ఇన్స్టాన్స్ నంబర్ స్పేస్ మైనస్ ఫంక్షన్ స్పేస్ స్టార్ట్ సిస్టమ్ స్పేస్ ఆల్. ఎంటర్. అంటే సిస్టమ్ మొత్తాన్ని స్టార్ట్ చేయమని మనం కమాండ్ ఇచ్చాము. అప్ యారో ఇక్కడ స్టార్ట్ సిస్టమ్ ఆల్ బ్యాక్ స్పేస్ ప్రెస్ చేసి రిమూవ్ చేసేసి అక్కడ గెట్ ప్రాసెస్ లిస్ట్ అంటే ఏసిఎస్ ఇన్స్టెన్స్ స్టార్ట్ అయిందా లేదా. ఎంటర్. ఏసిఎస్ ఇన్స్టెన్స్ స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు అప్ యారో ఇక్కడ 50 బదులు 51 ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టెన్స్ నంబర్. ఎంటర్. సో ఇది స్టార్ట్ అవుతుంది. డిస్పాచర్ ఎల్లో ఐజెస్ వాచ్ డాగ్ గ్రీన్. ఓకే, అప్ యారో ఇక్కడ గెట్ ప్రాసెస్ లిస్ట్ బదులు అబాప్ గెట్ డబ్ల్యూపి టేబుల్. ఎంటర్. వర్క్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది. అప్ యారో ఎంటర్. సో ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ కూడా స్టార్ట్ అయిపోయింది. సో కంపెనీలో మనల్ని రీస్టార్ట్ చేయమంటే రీస్టార్ట్ చేయాల్సింది వచ్చింది ఎస్ఏపి కంట్రోల్ కమాండ్ యూస్ చేసి. ఒకవేళ మనం కంపెనీలో రీస్టార్ట్ చేయాలి అంటే ఎలాగంటే సేమ్ కమాండ్ మొత్తం డ్రాగ్ చేసి సెలెక్ట్ చేసి కాపీ చేసుకుని ఇక్కడ గెట్ ప్రాసెస్ లిస్ట్ బదులు రీస్టార్ట్ లో ఆర్ క్యాప్స్ రీస్టార్ట్, సిస్టమ్ లో ఎస్ క్యాప్ సిస్టమ్ ఆల్ క్యాప్స్. అది కమాండ్. ఆల్ ఇచ్చినా ఇవ్వకపోయినా ప్రాబ్లం లేదు. ఎప్పుడైతే మనం రీస్టార్ట్ సిస్టమ్ అని చెప్పామో సిస్టమ్ మొత్తాన్ని రీస్టార్ట్ చేయమని అర్థము. ఎంటర్. సో రీస్టార్ట్ సిస్టమ్ అంటే డౌన్ అయ్యి అప్ అవుతుంది, అంటే సిస్టమ్ స్టాప్ అయ్యి మళ్ళీ స్టార్ట్ అవుతుంది. అది రీస్టార్ట్ సిస్టమ్ అనేది. సో కొన్ని సందర్భాల్లో మనము ఎస్ఏపి సిస్టమ్ ని రీస్టార్ట్ చేయాల్సింది వస్తుంది. అది ఎందుకనేది మనం తర్వాత మనం ఎలాగో తెలుసుకుంటాం. కొన్ని సందర్భాల్లో మనం చేయాల్సింది వస్తుంది. అప్ యారో గెట్ ప్రాసెస్ లిస్ట్. ఎంటర్. చూడండి స్టార్ట్ అవుతుంది. డౌన్ అయిపోయింది, స్టాప్ అయిపోయింది, మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఐజిఎస్ వాచ్ డాగ్ గ్రీన్ కు వచ్చేసింది, కొరవి స్టార్ట్ అవుతుంది. ఓకే, ఇంకా స్టార్ట్ అవుతుంది. సో రీస్టార్ట్ సిస్టమ్. ఎస్ఏపి కంట్రోల్ కమాండ్ స్టార్ట్ ఎస్ఏపి స్టాప్ ఎస్ఏపి కమాండ్ మనం ఎక్కువ యూజ్ చేయం కంపెనీలో. మాక్సిమం మనం విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ లో కంపెనీలో స్టార్ట్ అండ్ స్టాప్ యూజ్ చేసేది ఈ ఎస్ఏపి మైక్రోసాఫ్ట్ మేనేజ్మెంట్ కన్సోలే మనం ఎక్కువ యూజ్ చేస్తాం కంపెనీలో. ఓకే, స్టార్ట్ అయిపోయింది. ఫైనల్ గా మనం స్టాప్ చేయాలి, సిస్టమ్ వైడ్ గా స్టాప్ చేయాలి అంటే ఏంటంటే సేమ్ సిస్టమ్ వైడ్ గా మనం స్టాప్ చేయాలంటే సేమ్ కమాండే. ఇక్కడ గెట్ ప్రాసెస్ లిస్ట్ బదులు స్టాప్ సిస్టమ్ ఆల్ అనేది మీరు ఇస్తే ఇవ్వచ్చు, అది మీ ఇష్టం. స్టాప్ సిస్టమ్ తర్వాత స్పేస్ ఇచ్చి ఆల్ అనేది మీరు ఇస్తే ఇవ్వచ్చు. స్టాప్ సిస్టమ్ లో 2 ఎస్ క్యాప్స్ లెటర్స్ ఉండాలి స్టాప్ సిస్టమ్ లో. సో ఎంటర్. సో అంటే ఎస్ఏపి కంట్రోల్ కమాండ్ యూస్ చేసి మనము ఇన్స్టాన్సెస్ వైడ్ గా స్టార్ట్ అండ్ స్టాప్ చేయొచ్చు. అలాగే సిస్టమ్ వైడ్ గా కూడా స్టార్ట్ అండ్ స్టాప్ అనేది చేయొచ్చు. సో ఎస్ఏపి కంట్రోల్ అనేది ఒక కమాండ్ లైన్ టూల్, అంటే కమాండ్ ప్రాంప్ట్ ద్వారా ఎస్ఏపి కంట్రోల్ అనే కమాండ్ యూస్ చేసి మనము ఎస్ఏపి సిస్టమ్ ని ఇన్స్టాన్సెస్ వైడ్ గా స్టార్ట్ అండ్ స్టాప్ చేయొచ్చు, లేదా సిస్టమ్ వైడ్ గా స్టార్ట్ అండ్ స్టాప్ అనేది చేయొచ్చు.
సో మనం ఇప్పుడు చెక్ చేసుకోవాలి అది స్టాప్ అయిందా లేదా అనేది. ఎంటర్. సో ప్రైమరీ స్టాప్ అయిపోయింది. సో ఏసిఎస్ కూడా స్టాప్ అయిపోయింది. సో ఇప్పుడు ఎగ్జిస్ట్ అని టైప్ చేసి ఎంటర్. సో ఎస్ఏపి కంట్రోల్ కమాండ్ లైన్ టూల్ యూస్ చేసి స్టార్ట్ అండ్ స్టాప్ అనేది మనం సక్సెస్ఫుల్ గా తెలుసుకున్నాం. ఇంకా ఫైనల్ గా ఒక టూల్ ఉంది. ఆ టూల్ వచ్చి ఎస్ఏపి మేనేజ్మెంట్ కన్సోల్. ఇది లాస్ట్ టూల్. ఎస్ఏపి మేనేజ్మెంట్ కన్సోల్ అనేది ఒక టూల్. ఆ టూల్ అనేది మనకి ఎలాగంటే బ్రౌజర్ ఓపెన్ చేసి, ఇది కూడా ఇప్పుడు యూజ్ చేయట్లేదు మాక్సిమము, కానీ మీకు చెప్తున్నాను. ఒకవేళ కంపెనీలో మీరు ఎప్పుడన్నా యూజ్ చేయాలంటే ఎలాగనేది మీకు తెలియాలి కాబట్టి http:// కంప్యూటర్ నేమ్ ఇవ్వాలి, dhcall nwxci ఇచ్చి కంప్యూటర్ నేమ్ ఇచ్చి కోలన్ 50 ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ 5 ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ నంబర్ 13 అని ఇవ్వాలి. ఒకవేళ మంది ఇక్కడ హెచ్టిపిఎస్ ఇస్తే 14 అని ఇవ్వాలి. హెచ్టిపిఎస్ ఇస్తే 51114 అని ఇవ్వాలి. ఇక్కడ సో మనం కమాండ్ కరెక్ట్ గానే ఇచ్చాము. చెక్ చేసుకుందాం ఒకసారి. సో ఇదే దీని గురించే మనం తెలుసుకోవాలి ఇప్పుడు. ఎస్ఏపి మేనేజ్మెంట్ కన్సోల్, ఎస్ఏపి ఎంసి అని పిలుస్తారు షార్ట్ కట్ లో. సో ఇదే మనం కమాండ్ కరెక్ట్ గానే ఇచ్చాము. http:// కంప్యూటర్ నేమ్ కోలను హెచ్టిపిఎస్ అయితే ఇలా ఇవ్వాలి, హెచ్టిపి అయితే ఇలా ఇవ్వాలి. సారీ సారీ మన ఇన్స్టాన్స్ నంబర్ రాంగ్. 551. సో ఇక్కడ ఏంటంటే 5 ఇన్స్టాన్స్ నంబర్ తర్వాత 13 ఉండాలి. హెచ్టిపి అయితే 5 ఇన్స్టాన్స్ నంబర్ 14 ఉండాలి. 5 తర్వాత మన ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ నంబర్ 51. నేను అది రాంగ్ ఇచ్చాను అక్కడ. ఇప్పుడు ట్రై చేద్దాం. ఇదిగోండి ఓపెన్ అయింది. ఓకే, ఇప్పుడు ఇక్కడ స్టార్ట్ ద విజార్డ్ క్లిక్ చేయాలి, డౌన్లోడ్ క్లిక్ చేయాలి, ఎస్ఏపిఎంసి డౌన్లోడ్ చేయాలి, డౌన్లోడ్ క్లిక్ చేయాలి, ఇక్కడ కీప్ క్లిక్ చేయాలి. డౌన్లోడ్ అవుతుంది. ఇంకా డౌన్లోడ్ అయిందని సక్సెస్ చెప్పడం లేదు, లోడింగ్ డౌన్లోడ్ జరుగుతుంది, డౌన్లోడ్ అవుతుంది. సో ఇవ్వండి డౌన్లోడ్ జరుగుతుంది, ఇంకా డౌన్లోడ్ కంప్లీట్ అవ్వలేదు. సో ఇప్పుడు ఏంటంటే మనం ఎస్ఏపిఎంసి అనే ఫైల్ ని డౌన్లోడ్ చేస్తున్నాము. అది 2.5 MB డన్, డౌన్లోడ్ అయిపోయింది. నెక్స్ట్ క్లిక్ చేయాలి. ఇక్కడ ఆ ఫైల్ ఎక్కడ ఉంది, ఇప్పుడు ఆ ఫైల్ లొకేషన్ ఇవ్వండి అని అడుగుతుంది మనం. అది డౌన్లోడ్స్ లో ఉంది నాకు. ఇదిగోండి డౌన్లోడ్స్, ఈ లొకేషన్ కాపీ చేసుకుని క్లోజ్ చేసి ఆ లొకేషన్ ఇక్కడ ఇచ్చాను. నెక్స్ట్ క్లిక్ చేయాలి. ఇప్పుడు మీ సిస్టంలో జేఆర్ఈ కానీ ఇన్స్టాల్ చేసింటే జేఆర్ఈ లొకేషన్ ఇది, ఆ లొకేషన్ ఇవ్వండి. ఒకవేళ మీ సిస్టంలో జేఆర్ఈ సాఫ్ట్వేర్ కానీ ఇన్స్టాల్ చేయకపోతే జేఆర్ఈ సాఫ్ట్వేర్ మీరు ఇన్స్టాల్ చేయండి, ఆ లొకేషన్ అనేది ఇవ్వండి అని చెప్తుంది. ఇది సిలో ప్రోగ్రామ్ ఫైల్స్ లో జావా జేఆర్ఈ, సిలో ప్రోగ్రామ్ ఫైల్స్ లో జావా జేఆర్ఈ బిన్, ఈ లొకేషన్ అనేది ఇక్కడ క్లిక్ చేసి రైట్ క్లిక్ ఇచ్చి కాపీ క్లోజ్, ఇక్కడ ఆ లొకేషన్ అనేది ఇవ్వాలి. నెక్స్ట్ క్లిక్ చేయాలి. ఆ లొకేషన్ నాకు ఎలా వస్తుంది, జేఆర్ఈ సాఫ్ట్వేర్ నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను కాబట్టి నాకు ఆ లొకేషన్ ఉంది. ఇప్పుడు మళ్ళీ డౌన్లోడ్ క్లిక్ చేయాలి, కీప్ క్లిక్ చేయాలి. ఇంకో సాఫ్ట్వేర్ అనేది మనం డౌన్లోడ్ చేస్తున్నాం. సో ఇది కూడా 927B లైక్ డౌన్లోడ్ అయిపోయింది. నెక్స్ట్ క్లిక్ చేయాలి.
నెక్స్ట్ క్లిక్ చేయాలి. మళ్ళీ ఇక్కడ డౌన్లోడ్ క్లిక్ చేయాలి. కీప్ క్లిక్ చేయాలి. డౌన్లోడ్ అయిపోయింది. నెక్స్ట్ క్లిక్ చేయాలి. నెక్స్ట్ క్లిక్ చేయాలి. ఫినిష్ క్లిక్ చేయాలి. సో ఇప్పుడు ఇది ఎలాగే ఉంచేసి క్లోజ్ చేసేస్తున్నాను. ఇప్పుడు దిస్ పీసీ డౌన్లోడ్స్కి వెళ్ళి ఈ ఎస్సిపిఎంసిని డబల్ క్లిక్ చేయాలి. జావా ఆల్రెడీ జేఆర్ఈ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసినాం కాబట్టి ఆ సాఫ్ట్వేర్ ద్వారానే ఇది ఓపెన్ అవుద్ది. సెలెక్ట్ చేసుకోండి. ఓకే క్లిక్ చేయాలి. క్లోజ్ చేసేస్తున్నాను. సో మ్యాథ్స్ ఇదిగోండి, దీని పేరే ఎస్ఏపి మేనేజ్మెంట్ కన్సోల్. దీని షార్ట్ కట్ లో మనం ఎస్ఏపి ఎంసి అని పిలవచ్చు. ఇదిగోండి, ఇక్కడ క్రియేట్ బటన్ ఉంది కదా, యాడ్ న్యూ ఇన్స్టాన్స్ క్లిక్ చేయండి. ఇక్కడ ఇన్స్టాన్స్ నంబర్ ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ నంబర్. ఓకే, ముందు ఏఎస్సిఎస్ ఇస్తున్నాను 50. కంప్యూటర్ నేమ్ విహెచ్ కాల్ ఎన్డబ్ల్యూఎక్స్ఈఐ. ఒకవేళ కంప్యూటర్ నేమ్ కానీ పింగ్ కాలేదంటే ఐపీ అడ్రస్ ఇవ్వండి. పింగ్ కనెక్ట్ అవుతున్నాను. ఓకే ఫినిష్. ఇదిగోండి మన సిస్టమ్ ఎస్పెన్. ఇదిగోండి ఎర్రర్ ఉంది, వెయిట్ చేయాలి. రెడ్ మార్క్ ఎర్రర్, వెయిట్ చేయండి అని చెప్తుంది. ఓకే చూడండి, ఈ టూల్ యూస్ చేసి, ఈ ఎస్ఏపిఎంసి అనే టూల్ యూస్ చేసి మనం డేటాబేస్ ని స్టార్ట్ అండ్ స్టాప్ చేయొచ్చు. ముందుగా మీకు ఈ టూల్ యూస్ చేసి ఇన్స్టాన్సెస్ వైడ్ గా ఎలా స్టార్ట్ అండ్ స్టాప్ చేయాలో చూపిస్తాను. ఇన్స్టాన్స్ వైడ్ గా ఇదిగోండి, ఏఎస్సిఎస్ ఇన్స్టాన్స్ ప్రాసెస్ లిస్ట్. ఇదిగోండి మెసేజ్ సర్వర్, ఎన్క్యూ సర్వర్, వెబ్ డిస్పాచర్ ఉంది. ఇప్పుడు మనం ఇది స్టార్ట్ చేయాలంటే సెలెక్ట్ చేసుకుని ఇదిగోండి ఇన్స్టాన్స్ మీద క్లిక్ చేస్తే చెప్తుంది ఏఎస్సిఎస్ ఇన్స్టాన్స్ నంబర్ 50. ఇదిగోండి ఈ కంప్యూటర్ మీద ఎన్క్యూ సర్వర్ ఉంది, మెసేజ్ సర్వర్ ఉంది, వెబ్ డిస్పాచర్ ఉంది, స్టాప్ లో ఉందని చెప్తుంది. ఇప్పుడు రైట్ క్లిక్ ఇచ్చి స్టార్ట్. ఇక్కడ మాస్టర్ పాస్వర్డ్ SIDADM లో ఉన్నాం కాబట్టి ఫైనల్ _1234 లాగ్. సో ఇదిగోండి ఎన్క్యూ సర్వర్ లాస్ట్ స్టార్ట్ అవుతుంది. ఇదిగోండి రన్నింగ్ బట్ నాట్ రెస్పాండింగ్ అంతే. ఎన్క్యూ సర్వర్ లాస్ట్ స్టార్ట్ అవుద్ది. కొరవి మెసేజ్ సర్వర్, వెబ్ డిస్పాచర్ స్టార్ట్ అయిపోయింది. ఎన్క్యూ సర్వర్ టైం తీసుకుంటుంది, కానీ ఇక్కడ గ్రీన్ ఇచ్చేసాడు అంతే, స్టార్ట్ అయిపోయింది అని చెప్తున్నాడు. ఇక్కడ మాత్రం స్టేటస్ మారలేదు. ఓకే స్టార్ట్ అయిపోయింది. సో ఇక్కడ రీఫ్రెష్ అని ఉంటుంది, దీన్ని క్లిక్ చేసినా మారచ్చు లేదా వెయిట్ చేసి రీఫ్రెష్. సో రీఫ్రెష్. ఇదిగోండి ఇప్పుడు చూడండి ప్రాసెస్ లిస్ట్ ఇదిగోండి స్టార్ట్ అయింది. ఇప్పుడు మళ్ళీ ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ మీద క్లిక్ చేస్తే ఇదిగోండి అబాప్ డిస్పాచర్, గేట్వే, ఐసిఎం ఉంది, స్టాప్ లో ఉందని చెప్తుంది. ఇక్కడ ఆపరేటింగ్ సిస్టమ్ మీద క్లిక్ చేసిన డీటెయిల్స్ చూపిస్తుంది. ఇదిగోండి ఫైల్ సిస్టము, ఏ డ్రైవ్, NTFS కాదా, ఉంది మన ఎన్ని డ్రైవ్స్ ఉన్నాయి, ఆ డ్రైవ్స్ డీటెయిల్స్. ఇక్కడ చూడండి వాయిస్ గురించి ఇవన్నీ చెక్ చేసుకోవచ్చు మనం. ఓకే ఇప్పుడు మనము ఇటువంటి రైట్ క్లిక్ ఇచ్చి స్టార్ట్ అవుతుంది. ఎల్లో చూడండి ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ ఎల్లోకి వచ్చేసింది. అదిగోండి ఐజెస్ వాచ్ స్టార్ట్ అయిపోయింది, గేట్వే ఐసిఎం స్టార్ట్ అవుతుంది. సో డిస్పాచర్ కూడా సర్వర్ స్టార్ట్అప్ ప్రొసీజర్ రన్నింగ్ అని ఇచ్చేస్తున్నారు. ఓకే స్టార్ట్ అయిపోయింది. ఇదిగోండి సిస్టమ్ మొత్తం స్టార్ట్ అయిపోయింది ఇన్స్టాన్స్ వైడ్ గా స్టాప్ చేయాలంటే సో ఇదిగోండి ఇక్కడే మనం క్లిక్ చేసి ప్రాసెస్ లిస్ట్ ఇదిగోండి ASAP సో ఇన్స్టాన్సెస్ వైడ్ గా స్టాప్ చేయాలంటే రన్నింగ్ లో ఉంది ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్, రైట్ క్లిక్ ఇచ్చి స్టాప్. సేమ్ ఇక్కడ ఎంతసేపట్లో ఆ ఇన్స్టాన్స్ స్టాప్ అవ్వాలి. ఓకే ఇంక్రీజ్ చేసుకుంటారా డిక్రీజ్ చేసుకుంటారా టైం అవుట్ అని అడుగుతుంది.
సో అంతే, మనం ఇక్కడ ఏమేమి ఎక్స్పెరిమెంట్స్ చేయాలంటే ఎస్ఏపి మైక్రోసాఫ్ట్ మేనేజ్మెంట్ కన్సోల్ టూల్ యూజ్ చేసి ఎస్ఏపి సిస్టమ్ ని ఇన్స్టాన్సెస్ వైడ్ గా స్టార్ట్ అండ్ స్టాప్ చేయాలి, సిస్టమ్ వైడ్ గా స్టార్ట్ అండ్ స్టాప్ చేయాలి, రీస్టార్ట్ కూడా చేయాలి. అలాగే స్టార్ట్ ఎస్ఏపి కమాండ్ యూజ్ చేసి స్టాప్ ఎస్ఏపి కమాండ్ యూజ్ చేసి ఇన్స్టాన్సెస్ వైడ్ గా స్టార్ట్ అండ్ స్టాప్ చేయాలి. అలాగే ఎస్ఏపి కంట్రోల్ కమాండ్ యూజ్ చేసి ఇన్స్టాన్సెస్ వైడ్ గా స్టార్ట్ అండ్ స్టాప్ చేయాలి, సిస్టమ్ వైడ్ గా స్టార్ట్ అండ్ స్టాప్ చేయాలి. అలాగే ఎస్ఏపి కంట్రోల్ కమాండ్, ఎస్ఏపి మైక్రోసాఫ్ట్ మేనేజ్మెంట్ కన్సోల్, ఎస్ఏపి ఎంసి యూజ్ చేసి సిస్టమ్ రీస్టార్ట్ ఎలా చేయాలో కూడా నేర్చుకోవాలి. అలాగే ఎస్ఏపి మేనేజ్మెంట్ కన్సోల్, ఎస్ఏపి ఎంసి యూజ్ చేసి ఇన్స్టాన్సెస్ వైడ్ గా స్టార్ట్ అండ్ స్టాప్, సిస్టమ్ వైడ్ గా స్టార్ట్ అండ్ స్టాప్, ఈ ఎక్స్పెరిమెంట్స్ అనేది మీరు మీ ఓన్ హ్యాండ్స్ తో చేయాలి. ఓకే, స్టాప్ అయిపోయింది. ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ స్టాప్ అయిపోయింది. ఇప్పుడు ఏఎస్సిఎస్ ఇన్స్టాన్స్ రన్నింగ్ లో ఉంది. దీన్ని రైట్ క్లిక్ ఇచ్చి స్టాప్. ఓకే. ఓకే, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అయితే ఐకాన్ చూపించేస్తుంది స్టాప్ అయిపోయిందని. ఇక్కడ అలాగా రీఫ్రెష్ క్లిక్ చేస్తే మనకి ఇవ్వండి క్లియర్ అయిపోయింది. సో ఇక్కడ ఈ డేటాబేస్ మీద క్లిక్ చేసామంటే ఇదిగోండి డేటాబేస్ గ్రీన్ కలర్, డేటాబేస్ రన్నింగ్ లో ఉంది. ఇదిగోండి డేటాబేస్ రన్నింగ్ లో ఉంది. ఎక్స్పాండ్ చేస్తే ఇదిగోండి దీని మీద క్లిక్ చేయాలి. ఇదిగోండి డేటాబేస్ రన్నింగ్ లో ఉంది. సో ఈ ఎస్ఏపి మేనేజ్మెంట్ కన్సోల్ యూజ్ చేసి మనం డేటాబేస్ ని స్టాప్ చేయొచ్చు. ఇదిగోండి ఇప్పుడు రైట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ స్టాప్. నేను డేటాబేస్ ని స్టాప్ చేస్తున్నాను. డేటాబేస్ కొంచెం టైం తీసుకుంటుంది. డేటాబేస్ టైం తీసుకుంటుంది స్టాప్ అవడానికి కానీ స్టార్ట్ అవడానికి డేటాబేస్ అనేది టైం తీసుకుంటుంది. ఇదిగోండి ఎంఎస్ ఎస్క్యూఎల్ సర్వర్ క్లయింట్ సాఫ్ట్వేర్, ది ఎంఎస్ ఎస్క్యూఎల్ సర్వర్ క్లయింట్ సాఫ్ట్వేర్ ఇస్ కాన్ఫిగర్డ్ ప్రాపర్లీ. ఇక్కడ ఎంఎస్ ఎస్క్యూఎల్ సర్వర్ క్లయింట్ సాఫ్ట్వేర్ ప్రాపర్ గా కాన్ఫిగర్ చేశారు. ఎంఎస్ ఎస్క్యూఎల్ సర్వర్ సాఫ్ట్వేర్, ది డేటాబేస్ సర్వర్ ఇస్ రన్నింగ్ అండ్ కాన్ఫిగర్ ప్రాపర్లీ. ఎంఎస్ ఎస్క్యూఎల్ సర్వర్ డేటాబేస్, ద డేటాబేస్ ఇస్ రన్నింగ్ అండ్ కాన్ఫిగర్ ప్రాపర్లీ. కొన్ని స్టాప్ అయిపోయింది చూడండి. క్లయింట్ అనేది రన్నింగ్ లోనే ఉంటుంది, దానికి సంబంధం లేదు. ఇవైతే చూడండి రన్నింగ్ లో లేదు, స్టాప్ అయిపోయింది చూడండి. ఇక్కడ చూడండి డేటాబేస్ టోటల్ గా డౌన్ వచ్చేసింది, కలర్ మారిపోయింది గ్రే కలర్. సో ఈ విధంగా మనం స్టాప్ చేయొచ్చు. స్టార్ట్ చేయాలంటే సేమ్ ప్రాసెస్. సో రైట్ క్లిక్ స్టార్ట్. డేటాబేస్ స్టార్ట్ చేయడానికి టైం తీసుకుంటుంది డేటాబేస్. ఇదిగోండి గ్రీన్ కలర్ కి వచ్చేసింది, స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు డేటాబేస్ స్టార్ట్ అండ్ స్టాప్ మీకు చెప్పాను ఎలాగనేది. ఇప్పుడు ఈ ఎస్ఏపి మేనేజ్మెంట్ కన్సోల్ యూజ్ చేసి దీన్ని సిస్టమ్ వైడ్ గా ఎలా స్టార్ట్ అండ్ స్టాప్ చేయాలి. రైట్ క్లిక్ సిస్టమ్ కి, సిస్టమ్ సెలెక్ట్ చేసుకునేది, రైట్ క్లిక్ సిస్టమ్ స్టార్ట్. ఓకే, పాస్వర్డ్ నేను ఆల్రెడీ ఇచ్చేసాను కాబట్టి తీసుకుంది, లేకపోతే పాస్వర్డ్ అడగద్ది, పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. అదిగోండి ఏసిఎస్ ఇన్స్టాన్స్ స్టార్ట్ అయిపోయింది. ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ స్టార్ట్ అవుతూ ఉంది. సో ఇక్కడ మనకి క్లియర్ గా ఎన్ని ఇన్స్టాన్సెస్ ఉన్నాయి ఆ సిస్టమ్ లో డీటెయిల్స్ మొత్తం ఉంది. ఇక్కడ రన్నింగ్ లో ఉందా, స్టాప్ లో ఉందా, మొత్తం ఉంది.
స్టార్ట్ అయిపోయింది. ఇదిగోండి. ఒకవేళ రీస్టార్ట్ చేయాలంటే, సిస్టమ్ వైడ్గా రీస్టార్ట్ చేయాలంటే రైట్ క్లిక్, రీస్టార్ట్. ఓకే. ఏసిఎస్ ఇన్స్టెన్స్ స్టార్ట్ అయిపోయింది, ప్రైమరీ స్టార్ట్ అవుతుంది. ఓకే, స్టార్ట్ అయిపోయింది. స్టాప్ చేయాలి సిస్టమ్ వైడ్ అంటే రైట్ క్లిక్ ఇచ్చి స్టాప్. ఓకే. సిస్టమ్ రైట్ క్లిక్ ఇచ్చి స్టాప్ అంటే స్టాప్ అయిపోతుంది సిస్టమ్ వైడ్. వన్ స్టాప్ అయిపోయింది. డేటాబేస్ తప్ప ఫర్ వన్ ఇన్స్టాన్సెస్ అన్ని స్టాప్ అయిపోయాయి. సో క్లోజ్ చేసేసారు. సో టోటల్గా ఇది ఎస్ఏపి మేనేజ్మెంట్ కన్సోల్ టూల్ యూస్ చేసి, ముందుగా ఎస్ఏపి మేనేజ్మెంట్ కన్సోల్ టూల్ ని డౌన్లోడ్ చేసుకుని దాంట్లో ఇన్స్టాన్స్ ని కాన్ఫిగర్ చేసి, తర్వాత సిస్టమ్ వైడ్ గా ఇన్స్టాన్సెస్ వైడ్ గా స్టార్ట్ అండ్ స్టాప్ చేయటము, అలాగే ఎస్ఏపి కంట్రోల్ కమాండ్ టూల్ యూస్ చేసి సిస్టమ్ వైడ్ గా ఇన్స్టాన్సెస్ వైడ్ గా స్టార్ట్ అండ్ స్టాప్, అలాగే స్టార్ట్ ఎస్ఏపి స్టాప్ ఎస్ఏపి కమాండ్ యూస్ చేసి ఇన్స్టాన్సెస్ వైడ్ గా స్టార్ట్ అండ్ స్టాప్, అలాగే ఎస్ఏపి మైక్రోసాఫ్ట్ మేనేజ్మెంట్ కన్సోల్ టూల్ యూస్ చేసి ఎస్ఏపి సిస్టమ్ ని సిస్టమ్ వైడ్ గా ఇన్స్టాన్సెస్ వైడ్ గా స్టార్ట్ అండ్ స్టాప్ ఇవి చేయాలి. ఈ ఈ ఎక్స్పెరిమెంట్స్, ఈ టాస్క్లు అనేది మీరు చేయాలి. అలాగే ఆ టాస్క్లు చేసేటప్పుడు సిస్టమ్ స్టార్ట్ అయిందా లేదా, ఇన్స్టాన్స్ స్టార్ట్ అయిందా లేదా, వర్క్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యా లేదా, సో ఇవన్నీ ఎలా చూడాలనేది తెలుసుకుంటే చాలా అంతే. సో ఈ స్టార్ట్ అండ్ స్టాప్ ఎస్ఏపి అనే టాపిక్ అనేది కంప్లీట్ అయిపోయింది.